10 ఏళ్ల గ్యాప్ అసలు ఎందుకు వచ్చింది? ఏం చేశారు? ఇంకెంత బోర్ కొడుతుంది. ఓన్లీ హీరో కింద వెళ్ళాలనా, లేకపోతే ఓన్ ప్రొడక్షనేనా, లేకపోతే వేరే వచ్చినా చేస్తారా? ఐ వాంట్ టు ప్రొడ్యూస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. నేనే యాక్టింగ్ అనే కాదు, ఇప్పుడు థియేటర్ అనేది లీస్ట్ ప్రియారిటీ కింద వెళ్ళిపోయింది కదా. మనం కంటెంట్ బేస్డ్ అలాంటి ఫీల్ మనకు థియేటర్లో ఇస్తే. నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు ఆ టైంలో చూసుకుంటే ఏంటంటే దే ఆర్ బాస్. హీరో ఇస్ హీరో, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. బట్ ఒక హిట్ పడిన తర్వాత కూడా మీకు చూస్ చేసుకునే ఆ టేక్ ఆఫ్ అయ్యే టైంలో అలాంటి పడలేదు. సో అలాంటి రాలా. మీరు దాని నుంచి ఎందుకు బయటకు వచ్చారనిపించింది? యాక్షన్ ఫిల్మ్స్ కూడా కాదు అవి, కంప్లీట్ గా యాక్షన్ ఉన్నా బాగుండేదేమో అట్లా. అటాక్ అనే సినిమాలో ఫస్ట్ టైం ఒక నెగిటివ్ షేడ్లోకి వెళ్ళారు. అంటే ఏంటి, రామ్ గోపాల్ వర్మ ఎట్లాగూ ఖాళీగా ఉన్నాం సినిమాలో, లెటెస్ట్ ట్రై దిస్ అనే యాంగిల్. బట్ చేసిన తర్వాత ఏమనిపించింది? ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని చెప్తా ఉంటారు. సక్సెస్ అయినప్పుడు ఐ వాజ్ నాట్ మ్యారీడ్, ఫెయిల్యూర్లో ఐ వాజ్ మ్యారీడ్ విత్ ఫ్యామిలీ. ఇలాంటి క్యారెక్టర్లో మనకు పడి ఉంటే గనక రంగస్థలం అప్పుడు బాగా తర్వాత మళ్ళీ పుష్ప. యూ డోంట్ సీ ద యాక్టర్, యూ సీ వన్ పుష్ప. యాజ్ అ ప్రొడ్యూసర్ కింద కూడా అన్నప్పుడు మరి ఇంట్లో చెప్పినప్పుడు ఇంట్లో రియాక్షన్ ఏంటి? భయపడ్డారు. నమస్తే నవీన్ గారు, ఎలా ఉన్నారు? అంటే బేసిక్గా హీరోలకి ఎలా ఉంటుందంటే, ఒక ఏజ్ గడుస్తున్న కొద్దీ ఫస్ట్ హీరోగా మొదలు పెడతారు, దాని తర్వాత టైంతో పాటు ట్రావెల్ అవుతూ తర్వాత అన్న క్యారెక్టర్లు, తర్వాత ఫాదర్ క్యారెక్టర్స్ ఇలా వస్తూ ఉంటారు. బట్ కాకపోతే కొంతమంది మాత్రం ఏజ్ ఫ్రీజ్ చేసుకుంటారు మీలాగా. ఎప్పటికే ఆ హీరోగానే చూడాలనిపిస్తుంది, కానీ మిమ్మల్ని వేరే క్యారెక్టర్లు ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంది బేసిక్గా. ఇప్పుడు చాలామంది వెల్కమ్ బ్యాక్ అని మాట్లాడుతున్నారు. అసలు ఆ వెల్కమ్ అనాల్సిన ప్లేస్లో ఆ వెల్కమ్ బ్యాక్ అనేది, ఆ 10 ఏళ్ల గ్యాప్ అనేది వచ్చింది కదా సార్. ఈ 10 ఏళ్ల గ్యాప్ అసలు ఎందుకు వచ్చింది? ఏం చేశారు ఈ 10 ఏళ్ల గ్యాప్లో మీరు? క్యారెక్టర్స్ నచ్చక ఇంకెంత బోర్ కొడుతుంది అని చెప్పేసి ఐ వాజ్ నాట్ ఎంజాయింగ్ మై వర్క్. అప్పుడు ఐ సెడ్ ఐ పుట్ ఎన్ ఎండ్ టు దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. నేను మంచిది వస్తే చేద్దామని అట్లా వెయిట్ చేయడం జరిగింది. అట్లా ఏం రాలేదు. సో క్రమంగా మళ్ళీ కథలు వినటం మొదలు పెట్టాను. సో అవి కూడా బాగుండే కానీ బట్ దే వాజ్ సంథింగ్ ల్యాకింగ్, ఏదో ఒకటి మిస్ అయ్యేది. ఒక టోటల్ ప్యాకేజ్ లాగా అన్నీ కలిపి వచ్చింది ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. సో అందుకని ఈ సినిమాతో స్టార్ట్ చేసి. 10 ఏళ్ల గ్యాప్లో ఏం చేశారు? అంటే ఒక హీరో అంటే మనం ఉన్నప్పుడు కథలు వింటాం, బిజీగా యాక్టింగ్ చేస్తాం, ఇదంతా ఒక కైండ్ ఆఫ్ జోను. ఈ 10 years దీని నుంచి పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఈ 10 years ఏంటి వాట్స్? సో ఈ 10 yearsలో ఫాదర్ చనిపోయారు ఇన్ 2013. తర్వాత కొంచెం అన్నీ సెట్ చేసుకోవటం ఉంటుంది కదా, డిఫరెంట్ ఇది చేసుకోవటం, అన్నీ కొన్ని ప్రాపర్టీస్ ఉంటే అటు ఇటు మేనేజ్ చేయటము. అండ్ అక్కడి నుంచి కొంచెం ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో చిన్నగా అట్లా టైం ఇది అయిపోయింది. ఒక 5 years నుంచి కొంచెం కథలు వింటాం మొదలుపెట్టాం, మీరు అన్నట్టు ఏదో ఒకటి చేద్దాము అనే యాంగిల్లో. అంటే బిఫోర్ దట్ అంటే అన్ని నాన్నగారు చూసుకునేవారు కాబట్టి మీకు అంటే ఓన్లీ ఈ సినిమాలు వీటి మీద ఉండేవారు అంతే, టోటల్? అంతే, నాన్నగారే అన్ని చూసుకునేవారు. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనే దాంతో మీరు ఇండస్ట్రీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మళ్ళీ నేను సినిమాలు చేస్తానని చెప్పాలనుకుంటున్నారా, లేదా నాకు ఇలాంటి సినిమాలు కనుక వస్తే ఐఎమ్ రెడీ అని చెప్పాలనుకుంటున్నారా, లేదా ఒక ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ ఉంటే నేను కూడా ఐఎమ్ ఇన్ ఫర్ దోస్ క్యారెక్టర్స్ అనేదా? ఇది చెప్పాలి పర్టికులర్ అని ఏమనుకోలేదు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఒక మంచి కథ వచ్చింది, ఆ కథని ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుందనే యాంగిల్లో మాకు అనిపించింది. సో ప్రైమరీ ఎలిమెంట్ ఏంటంటే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలన్నది ఒకే ఉద్దేశం తప్పితే దీని మూలాన ఇది అవుతుంది లేకపోతే దీని మూలాన అది అవుతుంది అనేది లేదు. అంటే ఓన్లీ హీరో కింద వెళ్ళాలనా, లేకపోతే ఓన్ ప్రొడక్షనేనా, లేకపోతే వేరే వచ్చినా చేస్తారా? ఓన్లీ హీరో అనేది లేదు, పర్టికులర్గా ఫిక్స్డ్ లేదు. బట్ కంటెంట్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. మంచి కంటెంట్, మంచి క్యారెక్టర్ ఉండాలి చేయటానికి. ప్రైమరీగా హీరోగానే, బట్ అదర్వైజ్ ఆల్సో దెర్ ఇస్ అ ఛాన్స్. ప్రొడ్యూసర్గా ఐ వాంట్ టు ప్రొడ్యూస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. నేనే యాక్టింగ్ అనే కాదు, జనరల్గా ఎవరితో అయినా సరే ఒక ఇవి ఉన్నాయి కదా స్టోరీస్, కాంపాక్ట్, నైస్, కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అట్లాంటివి చేయాలని ఒక ఇంటెన్షన్ ఉంది. అంటే అప్పట్లో మీరున్న ఇన్నోసెన్స్కి, మీరు కనపడుతున్న తీరుకి క్యారెక్టర్ అలాగే మొదలయ్యేది, అలాగే పీక్ అయ్యేది, అలాగే ఎండ్ అయిపోయేది. బట్ ఇప్పుడు మారిపోయింది. సో మరి న్యూ ఏజ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అనేది ఈ 10 ఏళ్లలో మీరు అబ్జర్వ్ చేస్తూ వస్తే ఎలా అనిపిస్తుంది మారిన విధానం చూసుకుంటుండే మీకు? ఇదివరకు కథలో మధ్యలో బ్రేక్ చేసి సాంగ్ వేసిన
దే యూస్ టు బి ఎంగేజ్, దే యూస్ టు గెట్ ఎంటర్టైన్. మేబీ ఇప్పుడు కూడా ఉన్నారేమో కొంతమంది ఆడియన్స్ అట్లా, బట్ మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ ఏంటంటే కథను డిస్టర్బ్ చేయకుండా ఏది పెట్టినా దే ఆర్ ఎంజాయింగ్. అది కథను ఆపేసి సడన్గా కామెడీ సీన్ ఇట్లా పెడితే ప్రాబ్లీ దే ఆర్ నాట్ అప్రిషియేటింగ్ సో మచ్ బికాస్ దట్ వ్యూ హ్యాస్ చేంజ్డ్. కథను కథలాగానే ఉండాలి. ఒక కామెడీ సినిమా తీసుకుంటే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కామెడీ లేకపోతే వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ దట్ దే ఆర్ అగ్రీయింగ్. అట్లాగే ఒక థ్రిల్లర్ అంటే ఆ థ్రిల్లర్ జోన్లో వాళ్ళని ఎంగేజ్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోయింది. సో మనం డిస్ట్రాక్ట్ చేయడానికి ఏం లేదు ఇవాళ. సో యూ హ్యావ్ టు ఎంగేజ్ దెమ్ ఫర్ దట్ 2 hours 2.5 hours. మరి అయితే మీ కంబ్యాక్కి అడాప్టేషన్ ఎంతవరకు తీసుకెళ్ళి అంటే పర్టికులర్గా కంబ్యాక్ అడాప్ట్ చేయాలని చేయలేదు కానీ బట్ స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ దట్. ప్రోగ్రెసివ్గా ఉంటుంది. ఒకసారి వెన్ ఎవర్ దట్ దాన్ని ఏమంటారు కాన్ఫ్లిక్ట్ పాయింట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు ఇట్ విల్ కంప్లీట్లీ టేక్ యూ ఆన్ వాట్ నెక్స్ట్లోనే వెళ్తూ ఉంటుంది. అండ్ వెన్ మీరు అన్నట్టు ఎండ్కి వెళ్ళేటప్పటికి ఒక క్లైమాక్స్లో ఒక మంచి బ్యాంగర్ లాగా ఉంటుంది వేర్ ఆడియన్స్ విల్ బి వెరీ సర్ప్రైజ్డ్ అనే ఒక షాక్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. సో ఐ థింక్ దట్ విల్ అరెస్ట్. మేజర్ అదే కదా, ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలనేది ఇంటెన్షన్. రావడం హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్గా కూడా వచ్చారు. బట్ అప్పటి దానికి ఇప్పటి దానికి మేకింగ్ పరంగా చూసుకుంటే కనుక మొత్తం మారిపోయింది. అంటే ఒకప్పుడు థియేటర్స్లో వచ్చింది రెవెన్యూ, శాటిలైట్ పెరిగిన తర్వాత కొంతవరకు దాని నుంచి వచ్చిన అంటే మంచి అమౌంట్ వస్తుంది, ఇలా ఉండేది. ఇప్పుడు థియేటర్ అనేది లీస్ట్ ప్రియారిటీ కింద వెళ్ళిపోయింది కదా. ఒక ప్రొడ్యూసర్ కింద మారిన తర్వాత ఏమనిపించింది అప్పుడే మేకింగ్ ఇప్పుడు మేకింగ్ చూస్తే? సో మీరు అన్న పాయింట్లు కొన్ని కరెక్టే. బిగినింగ్ డేస్ మీరు అనుకుంటే ఓన్లీ థియేటర్ ఉండేది, బట్ అప్పుడులో ఏంటంటే వేరే ఛానల్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉండేవి, తక్కువ ఉండేవి. సో ఎవరైనా సరే థియేటర్కి వెళ్ళి కూర్చుందాం అనేది ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉండేది. సో అందుకని థియేటర్ మీద డిపెండ్ అవటం కూడా ఇట్ వాస్ జస్టిఫైడ్ ఇన్ దోస్ డేస్. తర్వాత శాటిలైట్ వచ్చింది, టీవీ వచ్చిన తర్వాత టీవీ ఒక కాంట్రిబ్యూషన్ లాగా అయింది. తర్వాత ఓటీటీ వచ్చింది. ఓటీటీ వచ్చిన కొత్తలో 2-3 years కొంచెం బాగా ఇచ్చారు, వాళ్ళు కూడా అలవాటు చేయడానికి బాగా ఇచ్చారు. ఈ అన్నిట్లో థియేటర్స్కి వెళ్ళకపోవటం లేదు నేను అబ్జర్వ్ చేసింది. ఓకే, ప్రొవైడెడ్ కంటెంట్ ఈస్ గుడ్ అండ్ యూఆర్ ఎంగేజింగ్ ద ఆడియన్స్. అట్లాంటి ఇప్పుడు చూసుకుంటే సో ఇట్స్ నాట్ అ కరెక్ట్ నోషన్ టు సే దట్ థియేటర్ ఆడియన్స్ తగ్గిందనేది అసలు కరెక్ట్ కాదు. బికాస్ ఓటీటీలో చూసే సినిమాకి థియేటర్లో చూసే సినిమాకి చాలా డిఫరెన్స్. ఓకే, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ ఇఫ్ యూ హ్యావ్ హోమ్ థియేటర్ ఉన్నప్పటికీ ఆ బిగ్ స్క్రీన్ అండ్ దట్ సౌండ్ ఎఫెక్ట్స్ యూ విల్ నెవర్ గెట్ ఇట్ ఇన్ ఎనీ అదర్ మీడియం. అది ఇవాళకి కూడా అలాంటి సినిమాలు మనం కంటెంట్ బేస్డ్ అలాంటి ఫీల్ మనకు థియేటర్లో ఇస్తే ఆడియన్స్ ఆర్ టర్నింగ్ అప్ ఇన్ హ్యూజ్ నంబర్స్. సో పెద్దగా మారలేదు అనుకుంటున్నా. అంటే ఇది వరకు ఓపెన్ చేస్తే పొద్దున్నే లేచి దేవుడు దండం పెట్టుకోవడం ఇలాంటివన్నీ ఉండేవి. ఇప్పుడు ఎవడో లేచినా కానీ ఫస్ట్ ఫోన్ చూడడం అనేది జనరల్ అయిపోయింది కదా. సో ఆ కామెడీ అనేది ఒకటి ఉంది, కానీ మిగతా వాటికి ఇప్పుడు మనం వరల్డ్ బిల్డింగ్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా సార్. ఇది వరకు నార్మల్గా సినిమా చూసినా థియేటర్కి వచ్చి అసలు ఎలా ఉంది ఏంటని చూడడం అనో ఒక 2 వారాలు నడవడం అనో ఫ్లాప్ అయిపోయిన సినిమా కూడా ఉండేది. ఇప్పుడు హిట్ సినిమా 2-3 వారాలు నడవడం అనేది గగనం కింద ఉంది కదా. హిట్ సినిమా 2-3 వారాలు అంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెరిగినాయి, అవును, బట్ ద నెంబర్ ఆఫ్ ఆడియన్స్ తగ్గల. ఇఫ్ యూ సీ అనాలిసిస్ ఇన్నేళ్లలో ఆడియన్స్ ఇంకా పెరిగారు, గోయింగ్ ఆడియన్స్, కలెక్షన్స్ పెరిగినాయి ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ ఫిలిం. బట్ మీరు అన్నట్టు ఫస్ట్ 2-3 weeks ఎట్లా ఉన్న చోటు అనేది లేదు. ఒకవేళ కంటెంట్ కరెక్ట్గా వాళ్ళకి కనెక్ట్ అవ్వకపోతే ఫస్ట్ మార్నింగ్ షోతోనే అయిపోయింది మోర్ ఆర్ లెస్. ఇంకా సెకండ్ ఛాన్స్ థర్డ్ ఛాన్స్లు అనేది లేదు, అప్పుడులో ఉండేవి. బికాస్ దేర్ యూస్ టు బి అ లిటిల్ రన్. కొన్ని సినిమాలు ఫస్ట్లో ఆడపోయిన తర్వాత పికప్ అయి పెద్ద హిట్ అయినాయి చాలా ఉన్నాయి. 3 weeks 4 weeks తర్వాత పికప్ అయ్యి షోలే అట్లాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి కదా. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఫ్లాప్ ఫర్ 1-2 weeks. సో ఇప్పుడు అట్లా లేదు, ఫస్ట్ డేనే మీకు ఉంటుంది. ఇఫ్ దే ఫీల్ మనకి ఎక్కడో సాటి కంటెంట్ కన్వే అయితే లైక్ ట్రైలర్స్లోనో లేకపోతే వాళ్ళకి ఏదో నచ్చిందంటే దే ఆర్ కమింగ్ ఈవెన్ ఫ్రమ్ ద ఫస్ట్ గో. సినిమా చూసిన తర్వాత అది నచ్చితే ద నెంబర్ ఆఫ్ ఆడియన్స్ అండ్ కలెక్షన్ ఇస్ హ్యూజ్ ఇవాళకైనా. అప్పుడు అంతే, అప్పటికంటే ఎక్కువ ఉంది నిజంగా చెప్పాలి. బట్ మీరు అన్నట్టు ఆ ఫస్ట్ ఎట్లయినా సరే చూద్దాం అనేది లేదు. బికాస్ మీరు ఇందాక అన్నట్టు లాట్ ఆఫ్ మీరు రీల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, ఐపీఎల్ ఉంది, ఇంకా ఫారిన్ ట్రిప్స్ వెళ్తున్నారు. సో దిస్ కైండ్ ఆఫ్ స్పాన్ ఇస్ దేర్ ఇన్ ఎంటర్టైన్మెంట్. ఉన్నప్పుడు ఆటోమేటిక్ కదా పీపుల్ మేక్ చాయిసెస్ బికాస్ దే డోంట్ హ్యావ్ టైం. అందరూ కంటెంట్ బాగుంటే ఐ థింక్ రియల్. చైల్డ్హుడ్ అంతా హైదరాబాద్, విజయవాడ? నా చైల్డ్హుడ్ అంతా విజయవాడ కాదు, సెలవులకి ఎక్కువ విజయవాడ, మాచర్ల, కుంటముక్కలు అని ఇంకో విలేజ్ ఉంది విజయవాడ దగ్గర, లేకపోతే గుడివాడ. సెలవులకి ఎప్పుడైనా డెఫినెట్గా ఈ 3 places ఎక్కడో ఒకసాటికి వెళ్ళేవాళ్ళం.
అది కాకుండా అంటే చైల్డ్హుడ్ అంతా చెన్నై, బికాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కడ ఉండేది కదా. సో వీ యూస్ టు లివ్ దేర్ అండ్ స్టడీస్ కూడా అక్కడే కాబట్టి ఆ చైల్డ్హుడ్ అంతా అట్లా వెళ్ళింది. చైల్డ్హుడ్ నుంచి ఇంతే కామ్గా కంపోజ్డ్గా ఇలాగే ఉండేవారా? యా, ఇట్ ఈస్, ఐ థింక్ ఐ వాజ్ ఆల్వేస్ లైక్ దిస్. యా, అంటే కొంచెం ఎక్స్ప్రెసివ్గా ఉంటే రకరకాలుగా అంటే ఎవరు తీసుకునే విధంగా వాళ్ళు తీసుకోవచ్చనా, లేదంటే కనుక బై బర్త్ వచ్చిన క్వాలిటీ అంటారు ఐ అదే థింక్ ఇట్స్ బై బర్త్. అంటే మైండ్ ఎప్పుడు కామ్గా పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మేబీ దట్స్ వై. అంటే ఇప్పుడు పోలికలు రావచ్చు సార్, అంటే మదర్ పోలిక వస్తుంది, ఫాదర్ పోలిక వస్తుంది, బట్ ఈ కామ్గా ఉండడం ఎవరి పోలిక? ఇద్దరు కాంబోలో మై యూనిక్నెస్ ఏమో, ఐ డోంట్ నో. ఎందుకంటే ఇద్దరికి కొంచెం అగ్రెసివ్ నేచర్ ఉంది అండ్ దేర్ క్వాలిటీస్ ఆల్సో సమ్ ఆఫ్ దెమ్ ఐ గాట్. ఓకే, బట్ ఇట్స్ ఇండివిజువలిస్టిక్. అయితే మీరు ఎంత బ్రిలియంట్ యాక్టర్ అనేది మీ సినిమాలు చూస్తే మాకు అర్థమవుతుంది. మరి చదువులో కూడా అంతే బ్రిలియంట్గా ఉండేవారా? అంత బ్రిలియంట్ కాదు, అంటే చదివితే బాగానే వస్తాయి. ఇప్పుడు ఓకే, అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అనుకో. మీరు పుట్టినప్పటి నుంచి ఇంట్లో సినిమా ఉంది కాబట్టి అటువైపు అట్రాక్ట్ అయ్యారా? ఆ ఉద్దేశం లేదు, జనరల్గానే ఆ టైంలో ఊరినే ఎంజాయ్మెంట్లు ఇవి అవి, రెస్టారెంట్లకి వెళ్ళటం, ఆ చదువు ఎగ్జామ్స్ అప్పుడు తప్పితే చదవకపోవటం అట్లాంటిది అనమాట. ముందంతా చదవం, ఎగ్జామ్ అనగానే నెల రోజులు కదలకుండా డే అండ్ నైట్ కొడతాం. దాంట్లో ఎంత వస్తుంది? ఇంతే వస్తాయి 70% ఈ రేంజ్. అదే మీరు ఒక నెల చదివితేనే 70% వస్తే మిగతా రోజులు అని చదివితే ఇంకా బాగా వచ్చాయి మేబీ. మరి ఇంట్లో ఏమనేవారు కాదేమో అసలు? అనేవారు, అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అంతే, ఇంట్రెస్ట్ ఉంటే మనం ఫస్ట్ నుంచి చదివేవాళ్ళం. యావరేజ్ ఇంట్రెస్ట్, బట్ ఫెయిల్ అవ్వాలి అట్లా అని మటుకి, ఫెయిల్ అయితే మటుకి తట్టుకోలేము. సో ఎప్పుడు ఫెయిల్ అవ్వటం అట్లా లేదు, ఒక 60-70% యావరేజ్ స్టూడెంట్ అనుకోండి. మరి చెన్నైలో ఉన్నప్పుడు ఎవరు సార్, అంటే ఇండస్ట్రీ అంతా కూడా అక్కడే ఉండేది కదా అప్పుడు, మీకు అంటే బెస్ట్ ఫ్రెండ్స్? సో ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఎవరు మీకు? ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే ఓన్లీ స్కూల్ ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్. ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అంటే తక్కువే, లేరని చెప్పొచ్చు. బికాస్ వీ యూస్ టు రేర్లీ గో టు షూట్స్ అండ్ మోస్ట్ ఆఫ్ దెన్ మా ఫ్యామిలీ కజిన్స్, మాకు చాలా మంది కజిన్స్, ఫ్యామిలీ మెంబర్స్, వీ హ్యావ్ అ వెరీ బిగ్ ఫ్యామిలీ. చెప్పే కదా, మూడు ఊర్లు డెఫినెట్. ఏదో హాలిడే వస్తే ఇమీడియట్గా వెళ్ళిపోవటం, ఆ హాలిడేస్ అయ్యే వరకు ఉంటాం, వెనక్కి రావటం. అదర్ దెన్, సో హాలిడేస్ అట్లా వెళ్ళిపోయినాయి. మధ్యలో ఏదైనా హాలిడేస్ ఉంటే స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ ఇట్లా. అంతేగాని ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఫ్రెండ్స్ అయితే లేదు. యాక్టింగ్ అనేది ఒక కెరీర్ కింద తీసుకుందాము, యాక్టింగ్ వైపు వెళదాము అనే ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఎందుకు వచ్చింది? ఇన్బిల్ట్ గానే ఎక్కడో యాక్టర్ అవ్వాలి అనేది చిన్నప్పటి నుంచి ఉంది. బట్ ఐ నెవర్ ఎక్స్ప్రెస్డ్. ఎందుకంటే ఏమో అవగలుగుతాము లేదో, ఇట్స్ అ బిగ్ థాట్ కదా ఆ రోజుల్లో. అంటే యూ కెన్ ఇమాజిన్. బట్ మీ నాన్నగారు ప్రొడ్యూసరే కదా. అయినా కూడా ప్రొడ్యూసర్ కొడుకు అవ్వాలని ఏం లేదు కదా. చాలా మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. మనకు కొంచెం బెరుకుంటది, ఏంటి మనం చెప్తే ఏమనుకుంటారు, వీ డోంట్ నో కదా హౌ పీపుల్ ఆర్ గోయింగ్ టు. సో అని అట్లా కొంచెం కీప్ ఇట్ ఇన్ మై సెల్ఫ్. అండ్ లైక్ యూ సెడ్, ఇన్స్పిరేషన్ అంటే నాకు ఎన్టీఆర్ గారి ఫిల్మ్స్, అడవి రాముడు నాకు బాగా గుర్తున్న బిగ్ ఫిల్మ్ విచ్ ఐ రియలీ లవ్డ్ అంటే అడవి రాముడు. ఓకే, అక్కడ నుంచి చిరంజీవి గారి సినిమాలు, నాగార్జున గారు, ఇవన్నీ. బొబ్బిలిపులి నాన్నగారే కదా ప్రొడ్యూసర్. మరి ఎన్నిసార్లు చూస్తుంటారు? నేను రిలీజ్ అవ్వకముందు ఒక 25 సార్లు చూసాను. రిలీజ్ అవ్వకముందే ప్రివ్యూ అంటే వెళ్ళిపోయేవాడిని ప్రతి ప్రివ్యూకి. నాకు ఆ డైలాగ్స్ అవన్నీ చాలా బాగా నచ్చాయి, ఆ డెన్ సీను అవన్నీ. సో ఒక 25 times చూసుంటారు రిలీజ్ అవ్వకముందు. అయిన తర్వాత మళ్ళీ ఇంకో 10 సార్లు చూసుంటారు. ప్రొడ్యూసర్స్ ఒకప్పుడు ఏంటంటే చాలా, అంటే నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు ఆ టైంలో చూసుకుంటే ఏంటంటే దే ఆర్ బాస్, ఇంకా వాళ్ళ మాటే శాసనం ఫైనల్ అన్నట్టు ఉండేది. మిగతా వాళ్ళందరూ యాక్టర్స్ అందరూ కూడా జస్ట్ శాలరీస్ తీసుకుని చేసేవాళ్ళు. తర్వాత మారుతా వచ్చింది. సో మీ నాన్నగారి టైంకి వచ్చేసరికి ఎలా ఉండేది ఆ ప్రొడక్షన్? అంటే ఎన్టీఆర్ గారు ఇలాంటి వాళ్ళతో పెద్ద వాళ్ళతో వర్క్ చేశారు, కృష్ణరాజు గారు ఇలాంటి వాళ్ళతోటి. అప్పట్లో ఎట్లా ఉండేదంటే, ఫస్ట్ ప్రొడ్యూసర్ ఒక కథ సెలెక్ట్ చేసుకునేవారు, దాన్ని డెవలప్ చేసేవారు, దానికి డైరెక్టర్ ఎవరిని వాళ్ళు ఆలోచించుకునేవారు, లేదా డైరెక్టర్తో పాటు కలిసి ఒక కథ చేసుకునేవారు. ఈ ప్రాసెస్, ఫస్ట్ ప్రాసెస్ ఇది ఉండేది. నెక్స్ట్ ప్రాసెస్, ఈ కథకి ఎవరు హీరో, లేకపోతే మన హీరో ఉన్నాడంటే ఆ కథ హీరోకి ఆ కథ చేద్దాం అనేది ఉండేది. సో ఇట్ వాజ్ బేస్డ్ ఆన్ ప్రొడ్యూసర్స్ గ్రిప్లోనే ఆ కథ తయారయ్యేది, దానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎవరిలో అయితే బాగుంటారు, ఆ తర్వాత ఆర్టిస్టులు అందరూ సెలెక్ట్ చేసుకునేవారు. ఈ ప్రాసెస్ ఉండేది. ఐ థింక్ ఓవర్ టైమ్ అది కొంచెం మారింది. ఈ హీరో ఉన్నారు, లేకపోతే ఆ డైరెక్టర్ ఉన్నారా, కాంబినేషన్స్ మీద ఎక్కువ. సో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కథలు చేసుకోవడం ఉందేమో, ఐ డోంట్ నో, సమ్ ఆఫ్ దెమ్. బట్ మెజారిటీ వచ్చేటప్పటికి ప్రొడ్యూసర్ ఆ కథ మీద చేసుకుని వెళ్ళటం అనేది తగ్గిపోయింది అనిపిస్తుంది నాకు. బట్ మీరు మరి ఇప్పుడు త్రిమూర్తులు అనేది మొత్తం టోటల్గా ఒక ఎంత రిఫైన్ చేసుకుని వచ్చారు కాబట్టి, మరి మీరు కూర్చున్నారా మీ కథ మీద? కూర్చున్నాం, నేను డైరెక్టర్ 1 year కూర్చున్నాం.
1 ఇయర్. 1 ఇయర్ స్క్రీన్ ప్లే మీద. ఇప్పుడు మీరు ఈ సినిమా మీద కూర్చుని ఇదంతా ఒక ఆర్డర్ ఇదంతా చేసుకోగలిగారు. మీ బిఫోర్ అంటే ప్రీవియస్ సినిమాలు ఎప్పుడైనా జరిగిందా ఇది? జరగల, నా నుంచి జరగల, బట్ ప్రొడ్యూసర్స్ నుంచి జరిగింది. లైక్ పెళ్లి సినిమా స్టార్ట్ చేసినప్పుడు ప్రొడ్యూసరు స్టోరీ విత్ సాంగ్స్ ఆయనే చేసుకున్నారు ఫస్ట్ టైం. మేబీ విత్ కోడిరామకృష్ణ గారు హెల్ప్, వాట్ ఎవర్. నా దగ్గరికి వచ్చేటప్పుడు ద హోల్ ప్యాకేజ్ వాజ్ రెడీ, ఇంక్లూడింగ్ సాంగ్స్. ఫస్ట్ డే నేను షూట్కి వెళ్ళిన రోజు మొత్తం సాంగ్స్తో కలిపి స్టోరీ అంతా కలిపి ఇట్ వాజ్ దే. సేమ్ విత్ స్నేహితులు, సేమ్ విత్ మనసిచ్చుడు, అట్లాగే ఉండేది. సో అంటే అప్పుడు ఆ టైం అంతా కూడా అంటే వాళ్ళు అట్లా చేసుకుని ఉంటారు కదా బిఫోర్ ఒక 6 నెలల్లో 1 ఇయర్ నుంచో. దే మస్ట్ హావ్ ఆల్సో వర్క్డ్ ఆన్ ఇట్. నేను లేను కానీ బట్ దే వర్క్డ్. ఎస్, అంటే హీరో ఎవరనేది తర్వాత విషయం, బట్ ఎవరైనా కూడా ఇలా ఇది ఉండాలి అనేది ఫిక్స్ అయ్యి వచ్చేవారు. నా దగ్గరికి వచ్చినవి అయితే అట్లాగే వచ్చారు. ఎస్ ఎస్. అయితే మరి మీరు ఫస్ట్ టైం హీరో కింద మారుతున్నాను, హీరో కింద చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే నటుడి కింద మారుతున్నాను అని ఇంట్లో చెప్పినప్పుడు ఏంటి రియాక్షన్ ఏంటి? ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే ఫ్లాప్ వచ్చినా కూడా టెన్షన్ పడకూడదు. ఓకే అన్నారా? ఇమీడియట్గా ఓకే అన్నారా? అనలేదు. నిజంగా చేయగలుగుతావా, చేస్తావా, ఓకే చూద్దాము, టెస్ట్ లైవ్ చేద్దామని ఫస్ట్ టెస్ట్ చేయటము ఇవన్నీ జరిగినాయి. ఓకే, ఫస్ట్ టైం అయితే ఫ్రీజ్ అయిపోయాను కెమెరా ముందుకు రాగానే. సో 2-3 టైమ్స్ చేసిన తర్వాత ఓకే నవ్ హ్యాంగ్ ఆఫ్ ఇట్ వచ్చింది. దెన్ కొంచెం చిన్న కోర్స్ లాంటిది చేసి ఓకే దెన్ ఐ వాజ్ కాన్ఫిడెంట్, ఓకే కెమెరా ముందు నుంచోగలుగుతాం అనేది వచ్చింది. సో దట్ వాజ్ ద ఫస్ట్ ప్రాసెస్. ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందో దెన్ ఫాదర్ సైడ్ ఓకే విల్ ప్రమోట్ యూ అని. బట్ వాట్ దే సెడ్ ఇస్, ఒకవేళ పీపుల్ డోంట్ యాక్సెప్ట్ యూ ఆల్సో, యూ షుడెంట్ ఫీల్ బ్యాడ్ అండ్ గో ఇన్ టు డిప్రెషన్ ఆర్ ఎనీథింగ్. ఇట్ కెన్ హ్యాపెన్, ఎవరికైనా అవుతుంది, చెప్పలేము అని ఆ ఒక్కటే చెప్పారు. తర్వాత నుంచి స్టార్ట్. బట్ ఫస్ట్ ప్రాజెక్ట్ అందరూ కోరుకున్న పీరియడ్ అంటారు కానీ ఫస్ట్ అది కాదు కదా, ఇది క్రాంతి కదా. క్రాంతి ఏమైందంటే డ్యూ టు సమ్ రీజన్స్ డిలే అవుతూ వెళ్ళింది. యాక్చువల్గా క్రాంతి స్టార్ట్ అయ్యేటప్పటికి ఆ పబ్లిసిటీ చూసి ఐ గాట్ అరౌండ్ 10 ఫిల్మ్ ఆఫర్స్ ఇమీడియట్గా. సో ఇదేమో డిలే అవుతాను, సరే ఖాళీగా ఉంటుంది ఎందుకని ఐ స్టార్టెడ్ దీస్ ఫిల్మ్స్. అపారెంట్లీ అయ్యేమో తొందరగా రిలీజ్ అయిపోయి హిట్లు కూడా అయిపోయింది. ఇదేమో డిలే అయిపోయింది. ఎందుకని సార్ అంత డిలే అయింది? అంటే కొంచెం అది యాక్షన్ బ్లాక్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఆ డిలే అయ్యేటప్పటికి స్టేల్ అయిపోయింది ఫిల్మ్. సర్లే ఇంకా ఎందుకులే అని చెప్పేసి. మీ పరంగా ఇది ఒక రికార్డ్ యాక్చువల్గా. ఫస్ట్ సినిమా చూసి మిగతా సినిమాలు వస్తే ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకుండా మిగతా సినిమా రిలీజ్ అయ్యి ట్విస్ట్ యాక్చువల్గా మీ కథలో. అయితే నిన్న వినాయక్ గారు మాట్లాడుతూ అన్నారు, నాకు తెలిసి నవీన్ గారు చేసిన సినిమాలో ఒక 95% ఆఫ్ ద మూవీస్ హీ డిడెంట్ లైక్ బట్ హీ డిడ్ ఇట్ అని చెప్పేసి. సో అంటే ఒక హిట్ పడిన తర్వాత కూడా మీకు చూస్ చేసుకునే ఇది లగ్జరీ అనేది రాలేదు, ఒక ట్రెండ్? ఎందుకంటే మీకు ఫస్ట్ 3 సినిమాలు హిట్లు కదా వచ్చింది. చూస్ చేసుకునేది ఒక 2-3 ఇయర్సే వచ్చింది. ఓకే, తర్వాత ఇంకా అలాంటి స్క్రిప్ట్లు రాలే ఫర్ వాట్ ఎవర్ రీజన్, ఐ డోంట్ నో. అక్కడి నుంచి ఐ వాజ్ నాట్ ఎంజాయింగ్. 2-3 ఇయర్స్ అంటే స్నేహితులు, మనసిచ్చుడు ఇవన్నీ చూస్ చేసుకున్నవి. చాలా బాగుంది, చూస్ చేసుకుంది. ఇక అక్కడి నుంచి ఏది రాపోయేటప్పటికి ఏంటంటే సరే వచ్చినవి చేద్దాం, మేబీ ఇన్ ద ఫ్లో యూ విల్ గెట్ బెటర్ ఏమో అని అట్లా చేసేవాడిని. అది కూడా కొంచెం ఎక్సైటింగ్గానే చేశా. తర్వాత అయ్యే అట్లాంటివి రిపిటేటివ్గా రావటం ఇట్లా వచ్చేటప్పటికి ఐ గాట్ బోర్డ్. ఇంకా సో ఐ వాజ్ రిలక్టెంట్లీ డూయింగ్ వెన్ ఐ నోస్ బికాస్ హీ ఈజ్ వర్క్ విత్ మీ వెరీ క్లోజ్లీ. అంటే మనం ఒక డైరెక్టర్తో చేస్తున్నప్పుడు, ఒక పెద్ద డైరెక్టర్ మీరు చేసిన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద డైరెక్టర్స్, ముత్యాల సుబ్బయ్య గారు కానీ, ముప్పలనేని శివ గారు కానీ, లేదా మన కోడిరామకృష్ణ గారు, రాఘవేంద్ర గారు, ఇలాంటి వీళ్ళ దగ్గర ఉండే అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళతో మనకు ఒక ర్యాపో వస్తుంది. జస్ట్ మనల్ని చూసి కొంతమంది కథలు రాసుకుంటారు. మరి అలాంటి వాళ్ళు ఎవరు వచ్చి మీకు, అంటే మీరు కోరుకుంటున్న మీ విధానం వాళ్ళకి తెలిసి ఉంటుంది, మీ మైండ్ సెట్ వాళ్ళకి అర్థమే ఉంటుంది కాబట్టి అలా ఎవరో వచ్చి చెప్పలేదు? లైక్ వినయ్ గారు లాంటి వాళ్ళు ఎవరో వచ్చి చెప్పలేదా? వినయ్కి ఏమైందంటే ఆ సినిమాలోనే అప్పుడు ఎన్టీఆర్తో ఆఫర్ వచ్చింది, ఫ్లూ ఆఫ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇంకా చిరంజీవి ఆబ్వియస్గా కదా. సో హీ వెంట్ ఆఫ్ ఇంటూ దట్ కైండ్ ఆఫ్. నాట్ ఓన్లీ వినయ్ గారు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా రాలా, అట్లా ఇంకా ఎవరితో రాలా, వస్తే చేసేవాడిని కదా. చేసిన వాటిలో అంత ఫిల్టర్ చేసుకుని చేసినా కూడా 30-40 సినిమాలు చేస్తున్నా మీరు, ఇది చేయకుండా ఉండుంటే బాగుండేది అనిపించిన సినిమా ఏమైనా ఉందా? ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఒక పేరు అని. దేర్ ఆర్ ఫ్యూ ఫిల్మ్స్ ఉన్నాయి. ఫ్యూ కంటే కూడా ఎక్కువే ఉన్నాయి. అంటే మీరు అంటే నెరేషన్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేసి తర్వాత సరిగా తీయకపోవడం? లేదు, నెరేషన్ అప్పుడే ఐ వాజ్ నాట్. అప్పుడు ఎందుకు చేశానంటే ఓకే నాకు నచ్చకపోవచ్చు, బట్ ప్రొడ్యూసర్కి డైరెక్టర్ కాన్ఫిడెన్స్ ఉంది కదా, మేబీ దేర్ కాన్ఫిడెన్స్ మైట్ బి గుడ్. మనకు నచ్చపోతే ఆడకూడదని ఏం లేదు కదా. సో అని అట్లా చేసేవాడిని, గో ఆన్ దేర్ కాన్ఫిడెన్స్ లాగా.
ఓకే. అది కూడా వర్కౌట్ అయ్యకపోయేది. దెన్ ఐ వాజ్ లైక్ మనం అనుకున్నదే జరుగుతుంది, ఇది వర్కౌట్ అవ్వట్లేదని అప్పుడు రియలైజ్. అయితే ఒకానొక టైంలో అంటే శ్రీకాంత్ గారు, జగపతి బాబు గారు వాళ్ళందరూ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళాలంటే వీళ్ళిద్దరు సినిమాలు రిలీజ్ అయితే మనం ఖచ్చితంగా వెళ్ళొచ్చు అనేది ఒకటి ఉండేది. ఆ లిస్ట్లో నెక్స్ట్ యాడ్ అయిన పేరు మీదే యాక్చువల్గా. ఆ నవీన్ సినిమా ఉన్నా కూడా వెళ్ళొచ్చు మనం అని చెప్పి ఫ్యామిలీ ఆడియన్స్కి ఒకటి వచ్చింది. బట్ వాళ్ళ ఆ మార్కెట్ని క్యాప్చర్ చేస్తూ చాలా కాలం సస్టైన్ అయ్యారు. మీరు దాని నుంచి ఎందుకు బయటకు వచ్చారనిపించింది ఒకనొక టైంలో? అంటే కొన్ని యాక్షన్ ఫిల్మ్స్ కాబట్టి వెళ్ళిపోయేసరికి అక్కడేదో కొంచెం ఒక డీవియేషన్ ఏదో వచ్చినట్టుంది మీ దానికి. అదే అంటున్నా, యాక్షన్ ఫిల్మ్స్ కూడా కాదు అవి, కంప్లీట్గా యాక్షన్ ఉన్నా బాగుండేదేమో. అట్లా ఇట్ ల్యాక్ ద స్టోరీ అనిపించింది. సో అదే చెప్తున్నాగా వచ్చిన. అదే సార్, అంటే నేను అంటాం ఇంత ట్రాక్ మీద వెళ్తున్న మీకు సడన్గా అంటే ఏదో ఒక మాయ జరిగినట్టు కరెక్ట్గా ఒక 2 ఇయర్సే కదా, జస్ట్ అట్లా ఫ్లిప్ అయింది. ఒక 2 ఇయర్స్ కదా, చాలా బాగుంది వరకు బ్లాక్ బస్టర్స్ కొట్టిన మీరు. చాలా బాగుంది, యా చాలా బాగుంది. మావిడ మీద మీ ఆవిడ చాలా మంచి అన్ని సినిమాల్లో సమ్ కంటెంట్ ఉండేది అక్కడ వరకు స్టోరీ ఉండేది, చాలా బాగుంది. తర్వాత ఇంకా కొంచెం బాగున్నారా వరకు బాగానే ఉంది. తర్వాత మా బాలాజీ ఇవన్నీ రీజనబుల్ ఫిల్మ్. డూ వెల్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. మళ్ళీ అట్లాంటివి రాలే. ఏంటంటారు రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు ఇప్పుడు వెనక తిరిగి చూసుకుంటే? రీజన్ నేను అనుకోవటం ఏంటంటే, వన్ థింగ్, ఫ్యామిలీ ఫిల్మ్ ట్రెండ్స్ వాజ్ గోయింగ్ డౌన్ అనుకుంటున్నాను ఆ టైంలో. సో అందుకని ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈవెన్ నాదనే కాదు, ఆ టైంలో స్లోగా అందరి ఫ్యామిలీ సినిమాలు చేసే వచ్చినాయి. బట్ వాళ్ళు ఏంటంటే వేరే జోన్లోకి టక్కన షిఫ్ట్ అయ్యారు, ఒక మల్టీ స్టారర్స్ అనో వేరే జోన్లోకి. నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కదా మల్టీ స్టారర్ అంటే. అది కూడా చెప్తున్నా, కంటెంట్ బాగుంటే చేయొచ్చు. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మల్టీ స్టారర్ అంటే మళ్ళీ తర్వాత కూడా చేసే ఆదిలక్ష్మి అని అది. అవునవును, ఇవన్నీ బిఫోర్ హ్యాండ్ ఇట్ సెల్ఫ్ ఇదేదో సెట్ అవ్వదు అనే ఫీలింగ్తోనే చేసేవాడిని, కానీ బట్ అనుకున్నట్టే జరిగింది. అయితే ఇప్పుడు చిన్న డైరెక్టర్స్ ఉంటే మనం ఇలా కావాలని చెప్తాం, కొన్ని ఇంప్రొవైజేషన్స్ మనం చేసుకుంటాం. మరి మీరు చేసిన పెద్ద డైరెక్టర్స్తో అప్పుడు కూడా అది కుదిరేదా మీకు? ఇంప్రొవైజేషన్స్ చేసుకోవడం స్కోప్ దొరికేదా, ఇచ్చేవారు? అంటే వాట ఇంప్రొవైజ్ చేయడానికి కూడా ఉండేది కాదు, బికాజ్ దేవర్ ఆల్ లైక్ ఎసెట్. ఈవి గారిది బౌండ్ స్క్రిప్ట్తోనే వచ్చింది. రామలింగేశ్వరరావు గారి పెళ్లి సినిమా బౌండ్ సినిమా స్క్రిప్టే. ఇంప్రొవైజేషన్ అంటే అక్కడ కోడిరామకృష్ణ గారు నాతో ఏం యాక్ట్ చేపిస్తారు, ఆ సీన్లు ఇంకెంత బెటర్ చేస్తారు అంతవరకే, కానీ ఆన్ స్పాట్ ఇంప్రొవైజేషన్ సీన్లే మార్చేయటం లేదు. సేమ్ విత్ ఎడిటర్ మోహన్ గారిది మనసిచ్చుడు, స్నేహితులు, ఆల్ దీస్ వర్ వెరీ బౌండ్ అండ్ వెరీ పక్కా స్క్రిప్ట్స్. నథింగ్ చేంజ్డ్. చాలా బాగుంది కూడా అంతే. బట్ ఇప్పుడు మారిన ఫిలిం మేకింగ్లో ఇంకోటి ఏంటంటే, ఆన్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత కూడా మారుస్తున్నారు సీన్స్. మరి మీరు దానికే స్టిక్ అయ్యారా, ఈ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ అనే దానికి ఏమన్నా ట్రై చేస్తారా? ఒక్కొక్క మేకర్ లాగా ఉంటుంది. అదే ఈ సినిమాకి వచ్చేసరికి ఇప్పుడు కూడా మేబీ కొంతమంది బౌండ్ స్క్రిప్ట్స్ వెళ్తున్నారు, కొంతమంది ఆన్ స్పాట్ డెవలప్ చేస్తున్నారు. క్రియేటివిటీ అనేది ఇట్ వర్క్స్ ఇన్ డిఫరెంట్ వేస్ ఫర్ డిఫరెంట్ డైరెక్టర్స్. ఏది తప్పు కాదు, కానీ బట్ వన్ థింగ్ ఐ ఫీల్ ఇస్ ఆన్ స్పాట్ చేయొచ్చు, కానీ ఎడిటెడ్ వర్షన్ ఉండాలేమో బిఫోర్ హ్యాండ్. దట్ విల్ రెడ్యూస్ ద కాస్ట్ ఏమో అనిపిస్తుంది నాకు. సో దట్ ఈస్ వన్ థింగ్. బట్ క్రియేటివిటీ దేర్ ఇస్ నో బౌండ్. సమ్ టైమ్స్ ఆన్ స్పాట్ చేసిన పెద్ద హిట్లు ఉన్నాయి. దే హావ్ గివెన్ వెరీ క్రియేటివ్ థాట్స్. కొంత బౌండ్ స్క్రిప్ట్ అయితే మేబీ ఇట్ మైట్ ఆల్సో బీ వెరీ మెకానికల్. అట్లా కూడా అవ్వచ్చు. క్యారెక్టర్ డెవలప్ అయ్యే కొద్ది యూ మైట్ ఫీల్ దట్ ఇది ఇక్కడ వర్కౌట్ అవుతుంది, సో బెటర్గా చేయొచ్చు అని డైరెక్టర్ ఫీల్ అయ్యి ఉండొచ్చు. ప్రాసెస్లో అదే ఇది అనేది ఐ వోంట్ ఆప్ట్ ఫర్. ప్రాసెస్ ప్రాబ్లం కాదు, డైరెక్టర్ తీసుకునే విధానం అనేది మ్యాటర్. డైరెక్టర్కి ఎట్లా కావాలో అట్లా తీసుకోవాలి. ఎస్, మీరు దేనికి స్టిక్ అయి ఉంటారు యాక్చువల్గా? ఇప్పుడు మీరు చేస్తున్న సినిమా ఎలా చేస్తారు? ఈ సినిమా అయితే స్టక్ టు ద స్క్రిప్ట్. క్యారెక్టర్ డెవలప్మెంట్ యాజ్ ఇట్ గోస్, యాక్టింగ్ బట్టి కొంత డెవలప్ చేయటం, ఆన్ స్పాట్ ఇంప్రొవైజేషన్స్ చాలా ఉన్నాయి. బట్ ఆ సీన్ పరిధిలో, ఆ కంటెంట్ పరిధిలో. సీన్ మార్చేయటం, మొత్తం స్టోరీ మార్చేయటం ఇట్లా లేదు. ఉంటాయి కదా కొంచెం, ఇదేమో బోర్ కొడుతుందేమో కొంచెం ఇట్లా మార్చి చూద్దామా అని అక్కడ స్పాట్లో చేసేది. ఆ లొకేషన్ బట్టి అవ్వచ్చు, ఆర్టిస్టులు బట్టి అవ్వచ్చు, అక్కడ ఇంప్రొవైజేషన్లో వచ్చే ఒక థాట్ బట్టి అవ్వచ్చు. అట్లా రాఘవేంద్రరావు గారితో ఆల్రెడీ ఒక పెద్ద స్పాన్ ఉన్న సినిమా, పెద్ద స్టార్ కాస్ట్తో ప్రొడ్యూస్ చేశారు కదా, లవ్ స్టోరీ నైట్. ఎందుకు చేయాలనిపించింది ఆ సినిమా? నాన్నగారికి రాఘవేంద్రరావు గారితో నా కాంబినేషన్లో చేయాలని ఉండేది. ఆయనకి ఈ స్టోరీ నచ్చింది కాబట్టి వి వెంట్ అహెడ్ విత్. కానీ చాలా ఎక్కువ బడ్జెట్ కదా ఆ రోజుల్లో, ఒక రకంగా చెప్పాలి. మల్టీ స్టారర్ కదా అది, బడ్జెట్ ఎక్కువే, మరీ ఎక్కువ కాదు బట్ రీజనబుల్లీ మోర్. అంటే ఇప్పుడు సిమ్రాన్ గారు ఒక ఫస్ట్ హిట్ వచ్చింది
మీ ప్రియా ఓ ప్రియా సినిమాలతోటి, సో ఒక అబ్బాస్ గారు వాళ్ళందరూ అంటే ఇలా అందరూ వెళ్ళి అంటే ఒక ఫుల్ సర్కిల్ లాగా మొత్తం అందరూ కూడా ఏంటంటే వాళ్ళు మళ్ళీ రీఎంట్రీలు ఇచ్చారు, చేస్తున్నారు, అంతా చేస్తున్నారు. సో ఈ లైఫ్ మొత్తం ఒకసారి తిరిగి చూసుకుంటే ఒక 45 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు? విచిత్రమైన మలుపులు తిరిగినాయి, సర్ప్రైజింగ్గా ఉంది. ఆ వెళ్ళే జర్నీ కొంచెం పెయిన్ఫుల్గా ఉంది. బట్ నవ్ వెన్ ఐ సీ ఎవ్రీబడి ఈస్ కమ్ బ్యాక్ కదా, ఇట్స్ నైస్ టు సీ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ దేర్ ఓన్ జోన్ ఆర్ జానర్, వాట్ ఎవర్ దే వాంట్ టు డూ, అండ్ దే డూయింగ్ గుడ్ ఆల్సో. ఇట్స్ వెరీ నైస్, ఐ ఫీల్ గుడ్. ఒక న్యూ కమర్ కింద స్టార్ట్ అయ్యారు, ఒక స్టార్డమ్ చూశారు, ఒక డిప్ చూశారు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏదైతే స్పైక్ ఉందో దాన్ని అందుకోవడానికి ట్రై చేస్తున్నారు కదా. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇండస్ట్రీలో అంటే ఇదంతా ఒక అత్యద్భుతమైన ప్రపంచం, అందరూ మంచి మనుషులు అలా కనిపిస్తుందా, లేదంటే కనుక అవకాశవాదులతో నిండి ఉన్న ఇదిలా కనిపిస్తుందా, లేకపోతే ఆ టైంకి మనం కనుక అలర్ట్గా ఉండకపోతే ఇబ్బంది పెడతారు అలా కనిపిస్తుంది, ఎలా కనిపిస్తుంది? వాట్ యువర్ పర్సెప్షన్ అబౌట్ ఇండస్ట్రీ పీపుల్? ఇండస్ట్రీ పీపుల్ అసలు ఫాల్ట్ చెప్పాల్సింది నాకైతే నథింగ్ టు కంప్లైంట్. ద డెసిషన్స్ వర్ మైన్. వచ్చినాయి చేసుకుంది నేను, వాళ్ళేం తప్పు చేయలే. వాళ్ళు ఏదో కరెక్ట్ అనుకున్నారు, ఒక ప్రాజెక్ట్ చేసుకున్నారు, అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అంటే నోబడీ కెన్ గెస్. సో ఐ హ్యావ్ నో రీజన్ టు బీ నెగిటివ్ అబౌట్ ఎనీబడి ఆర్ దే బీయింగ్ నెగిటివ్ అబౌట్ మీ. సో ఇట్స్ ఆల్వేస్ పాజిటివ్. అండ్ ఇండస్ట్రీ ఇప్పుడు కూడా నేను సినిమా చేస్తున్నాను కానీ సో మెనీ పీపుల్ రిసీవ్డ్ అండ్ సే ఎవళ్ళు ఎందుకు చేస్తున్నాడు అనలా, చేస్తున్నాడా మంచిది చెయ్యాలి, దిస్ వాజ్ ద యాటిట్యూడ్. సో ఐ ఫీల్ ఇట్స్ అ వెరీ లవింగ్ రిలేషన్ ఇండస్ట్రీలో. నాకైతే ఐ ఫీల్ there's nothing which has gone wrong from their end towards me. బట్ పర్సెప్షన్ సార్, అంటే మన ముందు బాగానే మాట్లాడతారు, హ్యాపీగా నవ్వుతూ మాట్లాడతారు, పక్కకి వెళ్ళి నోసట్లాగా రేసేది ఇది చాలా ఎక్కువ ఉంటారు కదా. సో మీ విషయంలో ఎప్పుడన్నా జరిగిందా? అట్లాంటివి జరిగి ఉండొచ్చు, బట్ మీ దాకా వచ్చి ఉండదు. వెరీ లిటిల్ ఇంపార్టెన్స్ టు ఆల్ దట్. అదేంటంటే మనం అది మనసులో పెట్టుకోకూడదు. ఇప్పుడు ఎవరైనా మనుషులే కదా, ఏ ఇండస్ట్రీలో అయినా అవి ఉంటాయి. మనం ఫెయిల్ అయినప్పుడు కొంచెం వెనకమాల ఇది ఉంటుంది, హిట్ అయితే ఊహాహ ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్వేస్ దేర్. అది మనం అంటే అంత అటెన్షన్ పే చేయకూడదని నా ఫీల్. అంటే నాకు మీతో మాట్లాడితే నాకు అర్థమైంది ఏంటంటే మీ అప్బ్రింగింగ్ అనేది మీ మీద చాలా ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. అంటే చిన్నప్పటి నుంచి నాన్నగారు సినిమాల్లో ఉండడం అవన్నీ ఏదో మొత్తానికి ఒక చిన్న ఇదైతే క్రియేట్ చేసినాయి, మీకు జోన్ అయితే ఉంది మీకు యాక్చువల్లీ. ఉంది కదా. బట్ సి ఇప్పుడు వినయ్ గారు కానీ సో మెనీ ఆఫ్ ద డైరెక్టర్స్, హీరోస్ వర్ ఆల్ డూయింగ్ గుడ్. దే ఆర్ ఆల్వేస్ నైస్ వెన్ ఎవర్ యూ మీట్ దెమ్. నైస్ అంటే మనతో సినిమా తీయాలంటే తప్పు కదా, మన కమర్షియల్ అందరూ తీస్తారు, ఆబ్వియస్గా తీస్తారు. కమర్షియల్ దాని మనం తీయాలి అంటే దాని మీద నెగిటివ్ పెట్టుకుంటే అది సినిమా తీస్తేనే మనతో పాజిటివ్ ఉన్నట్టు కాదు కదా సార్. ఆడు కనీసం ఇప్పుడు మనతో ఏదైనా పరిచయం ఉన్నవాడు ఇది బాగుంటే పర్వాలేదు అనుకుంటే మనం కోరుకోగలిగింది వాళ్ళ దగ్గర నుంచి. మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ థింక్. కొంతమంది నెగిటివ్ ఉంటారు, దోస్ ఆర్ నెగిటివ్ పీపుల్, ఇట్స్ ఆల్వేస్ దేర్. అది ఏం చేస్తాం అని. అయితే ఇప్పుడు మనకి మీరు భూమిలో ఉన్నప్పుడు ఏంటంటే హీరో అనగానే పక్కన 10 మంది ఉంటారు. మీరు తీసుకునే డెసిషన్స్లో ఏదైనా కీ రోల్ ప్లే చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అప్పుడు? నేను ఎట్లా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ షూటింగ్ అయిపోతే ఐ మీన్ టు మై ఓన్ పర్సనల్ స్పేస్, మై జోన్. కోట్రీ కానీ 10 మంది ఉంటాం కానీ ఎప్పుడూ లేదు. సో దట్ వాస్ బీన్ అన్ అడ్వాంటేజ్, మేబీ ఆల్సో డిసడ్వాంటేజ్, ఐ డోంట్ నో. సో అది నేను ఎప్పుడు పెట్టుకోలేదు కాబట్టి అదేమి మిస్ అయిన ఫీలింగ్ లేదు. ఆబ్వియస్లీ సినిమాలు రాలేదంటే అది మిస్ అవుతాం, సినిమా ఆడలేదంటే విల్ ఫీల్ బ్యాడ్. అట్లా ఉండింది తప్పితే ఈ కోట్రీ కానీ నా చుట్టూ ఎప్పుడు కానీ హిట్లు ఉన్నప్పుడు లేరు. ఐ యూస్ టు గెట్ గుడ్ ప్రొడ్యూసర్స్, ఐ యూస్ టు డూ ఫిల్మ్స్, అంతవరకే కానీ వీ యూస్ టు బి నైస్ టు ఈచ్ అదర్. జస్ట్ ఒక మేనేజర్ అంతవరకే ఉండేవాళ్ళు, అంతే అంతవరకే కానీ మిగతా డెసిషన్స్ అన్ని ఇట్ వాజ్ మై పర్సనల్ డెసిషన్. ఓకే, అంటే ఏ సినిమా చేయాలనేది కంప్లీట్గా మీ డెసిషనేనా? 100%. ఇంకెవరు అంటే ఎవరికే చెప్పడం కానీ వేరే అంటే జనరల్గా ఉంటుంది కదా సార్, అంటే మనం వీళ్ళకి చెప్పి చూద్దాం అంటే వీళ్ళకి కొంచెం టేస్ట్ ఉంది సినిమాల పరంగా, కొంచెం నాలెడ్జ్ ఉంది, పర్టికులర్గా ఎవరు లేరు, ఎవరు లేరు. ఏదైనా ఉంటే వైఫ్కో మా ఫ్యామిలీ వాళ్ళకో నేను చెప్తా ఇట్లా ఉంది అంటే దే విల్ గివ్ ఎన్ ఒపీనియన్ ఏమో కానీ, అనేది ఆ ఒపీనియనే, ఒపీనియన్ ఇస్తారేమో కానీ బట్ మై డెసిషన్ విల్ నాట్ బి బేస్డ్ ఆన్ దట్. జస్ట్ సరదాగా వాళ్ళకి చెప్తాను తప్పితే నాతో పాటు ఒక టీమ్ లాగా ఉండి దాన్ని జడ్జ్ చేయటం అనేది లేదు. అటాక్ అనే సినిమాలో ఫస్ట్ టైం ఒక నెగిటివ్ షేడ్లోకి వెళ్ళారు, అంటే ఏంటి రామ్ గోపాల్ వర్మ కాబట్టి చేశారా లేదంటే కథ నచ్చి చేశారా ఏంటిది? అదే రామ్ గోపాల్ వర్మ కాబట్టి ఆయన గురించి చేశా, ఈజ్ అ గ్రేట్ టెక్నీషియన్ అని ఐ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్. సరే అడిగారు, ఎట్లాగూ ఖాళీగా ఉన్నాం సినిమాలో, లెట్ us ట్రై దిస్ అనే యాంగిల్. బట్ చేసిన తర్వాత ఏమనిపించింది అటాక్ చేసిన తర్వాత? ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్, ఏదో నచ్చట్లా ఏంటో మరి తెలీదు. సో
నథింగ్ అగేన్స్ట్ ప్రొడక్షన్ ఆర్ ద డైరెక్టర్, వాళ్ళు పాపం వాళ్ళు అన్నదే చేశారు, వాళ్ళు అన్నది తీస్తారు సార్. మనకు ఇంటర్నల్ ఉంటుంది కదా. ఐ వాజ్ నాట్ హ్యాపీ. అంటే ఏంటి, బ్యాడ్ బాయ్ అనేసరికి హ్యాపీగా లేదా, లేదంటే మీరు చేసిన వే ఆఫ్ అప్రోచింగ్ ద క్యారెక్టరా, లేకపోతే ఏంటి? ద హోల్ థింగ్ కూడా ఇప్పుడు చాలా బాగుందో బ్యాడ్ బాయ్ యాక్చువల్లీ చెప్పాలి. అవును, ఐ లైక్ దట్ ప్రాసెస్ బికాజ్ ఇట్ గేమ్ మీ స్టఫ్ టు ఛాలెంజింగ్ యాక్టింగ్. దీంట్లో నాకు నాట్ ఓన్లీ దట్, అదర్ ఆస్పెక్ట్స్ కూడా నాకు అంత అనిపించింది. అంటే చాలామంది యాక్టర్స్ అంటే ఇప్పటికే ఉంటుంది, బట్ చాలామంది చెప్పుకోరు కానీ, బట్ రామ్ గోపాల్ వర్మ లాంటి టెక్నీషియన్తో పనిచేయాలని ఉంటుంది. అంటే వై హీఈస్ జీనియస్ అని తెలుసుకోవాలి దగ్గర నుంచి చూసి అని చెప్పి. సో మరి మీరేం తెలుసుకున్నారు ఆయనతో వర్క్ చేసిన తర్వాత? హీఈస్ అ జీనియస్ రియలీ. హీఈస్ వెరీ ఫ్రాంక్. అసలు ఏమి అది ఇది ఉండదు ఆయన దగ్గర, చాలా క్లియర్ ఉంది. ఆయన ఏది చెప్తాడో అది చేస్తాడు. అండ్ హీ డజంట్ బడ్జ్ ఫ్రమ్ హిస్ వే ఆఫ్ మేకింగ్. ఓకే, దట్ ఐ లైక్ హిస్ కాన్ఫిడెన్స్. ఇవన్నీ మనిషిగా కూడా వాట్ హీ టాక్స్ ఈజ్ వెరీ సెన్సిబుల్. అంటే కొన్ని ఇప్పుడు ఏవో వస్తున్నాయి కానీ, బట్ దట్ ఈస్ నాట్ ద పాయింట్. అదే వాటి వల్ల కొంతమంది బయటికి చెప్పుకోరు, బట్ దే ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది, ఏదైనా మంచి సినిమా వస్తే చేద్దామని చెప్పేసి. సో టెక్నికలీ బ్రిలియంట్, యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అన్నమాట. అంటే అలాంటి వాళ్ళతో పనిచేసినప్పుడు ఏంటంటే మన మీద కొన్ని ఇంపాక్ట్లు పడతాయి వాళ్ళవి. అంటే ఎలా అప్రోచ్ చేస్తున్నాడో చూసావా, లేకపోతే ఎలా ఇది చేస్తున్నాడో చూసావా, అలాంటిది మీరు ఏమైనా ఉందా నేర్చుకున్నది? డెఫినెట్గా ఐ లెర్న్డ్ సో మచ్ ఫ్రమ్ ఈవి గారు, ముత్యాల సుబ్బయ్య గారు. ఇప్పుడు ఆ పర్ఫార్మెన్స్లు చేశానంటే మేజర్లీ బికాజ్ ఆఫ్ దోస్ డైరెక్టర్స్ అండ్ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్స్. నేనుగా చేయటం అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్. వాళ్ళందరూ నన్ను మోల్డ్ చేశారు కాబట్టి ఎవ్రీథింగ్ వాజ్. ఇప్పుడు ఈవీ గారు ఉన్నారు, కరెక్ట్గా ఎడిట్ ఎట్లా ఉంటుందో ఆయన షార్ట్ మేకింగ్ కూడా అట్లాగే ఉంటుంది. ఇక్కడ వరకు చాలు, ఈ డైలాగ్ వరకు అంటే అక్కడ వరకే ఉంటుంది. ఓకే, సో అంత క్లియర్గా ఉంటుంది. అండ్ దట్స్ వై దిస్ మూవీస్ ఫినిష్ ఫాస్ట్ అండ్ ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఇట్స్ వెరీ ప్యాక్డ్. ఇట్లా ఉంటుంది అనమాట. సో ఆల్ దర్ వర్క్ ఈస్ డన్ బిఫోర్ హ్యాండ్. ఓకే, అట్లా. సో అందుకే వేస్టేజ్ కూడా చాలా తక్కువ ఉండేది కదా అప్పట్లో. మీకు వేస్టేజ్ లేదు, బికాజ్ అప్పుడు ఫిల్మ్ కదా. ఇప్పుడు డిజిటల్ గా కొంచెం లిబర్టీ తీసుకోవచ్చు, కానీ ఫిల్మ్ అంటే ఇట్స్ కాస్ట్లీ కదా ఆ రోజుల్లో. సో వెన్ దే మేడ్ దే వర్ హ్యావింగ్ సబ్ కాన్షియస్ అండ్ కాన్షియస్లీ దట్ యూ షుడ్ కట్ ఇట్ ఎగ్జాక్ట్లీ వేర్ ఇట్స్ రిక్వైర్డ్, డోంట్ మేక్ సో మచ్ అండ్ దెన్ కట్, అట్లా చేసేవారు. బట్ ఇంకోటి అంటే ఈ రోజుల్లో మనం డిజిటల్ అంటున్నాం కానీ, డిజిటల్ అనే దాని వల్ల నెంబర్ ఆఫ్ డేస్ పెరగడం వలన ఫిలిం కన్నా ఎక్కువ వేస్టేజ్ అవుతుంది సార్, నెంబర్ ఆఫ్ డేస్ పెరగడం వల్ల. ద మినిట్స్ ఆర్ ద వేస్ట్, నాట్ జస్ట్ వన్ ఎక్విప్మెంట్ ఫిల్మ్ కాదు కదా. అవును, ఎవ్రీ మినిట్ ఇస్ కాస్ట్లీ. వీళ్ళందరి దగ్గర నుంచి నేను కామన్ గా నేర్చుకుంది ఏంటంటే, ఒకటి స్క్రిప్ట్ క్లారిటీ ఉండాలి, స్క్రిప్ట్ ఎడిటెడ్ ఉండాలి బిఫోర్ హ్యాండ్ అని. సో దట్ ఐ అప్లైడ్ ఇన్ ట్రాన్స్ఫర్ త్రిపుల్ బికాజ్ ఐఎమ్ ఆల్సో ప్రొడ్యూసర్ కాబట్టి. అయితే ఇప్పుడు హీరోల మధ్య పోటీ అనేది ఉంటుంది, స్నేహం అని అన్నీ ఉంటాయి కదా సార్. సో అప్పటికి ఇప్పుడు చూసుకుంటే మీకు హీరోల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అనేది ఏమైనా మారిందా, చేంజెస్ కనిపిస్తున్నాయా? చేంజెస్ కనిపించలేదు, బికాజ్ ఐ అబ్జర్వ్డ్ ఈవెన్ యంగర్ జనరేషన్ దే ఆర్ ఆల్ వెరీ ఫ్రెండ్లీ. సినిమానే మామూలు ఫ్రెండ్లీగానే కనిపిస్తున్నారు అందరూ. కొంచెం కాంపిటేటివ్ స్పిరిట్ ఉందేమో, ఆబ్వియస్ ఉండాలి కదా అది. బట్ అది దానికంటే కూడా ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ ఓన్ వర్క్. మనం ఇంకా ఎట్లా బెటర్ సినిమా ఇవ్వాలనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, కానీ ఆ హీరో చేస్తున్నాడు నేను ఇది ఇప్పుడు లేదనుకుంటున్నా చాలా వరకు. అప్పట్లో ఉండేది అంటారు కొంచెం. అప్పట్లో బికాస్ జానర్స్ అన్నీ సేమ్ ఉండే కదా, మేబీ కొంత ఉందేమో. బట్ మీకు అంటే ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే ఫ్రెండ్స్ అంటే ఎవరు ఉండేవాళ్ళు అప్పట్లో బాగా? ఫ్రెండ్స్గా కాదు కానీ టు సమ్ ఎక్స్టెంట్ శ్రీకాంత్ గారు, ఇట్లా మా జనరేషన్ వాళ్ళు కొంతమంది మీరు చేసిన వాళ్ళతోటి కొంచెం కంఫర్టబుల్గా. బట్ అంటే అదే మీరు కొంచెం ఇంకొంచెం ఓపెన్ అప్ అయి ఉండి కొంచెం అందరిలాగా ఉండుంటే కానీ ఇంకొక 10 సినిమాలు 15 సినిమాలు ఎక్స్ట్రా చేసేవారు, ఎక్సెస్ వచ్చేదేమో, జోనర్ కూడా మారి ఉండేది. లెట్స్ టాక్ అబౌట్ ద ఫిల్మ్. డైరెక్టర్ వచ్చారు, మీకు ఒక స్క్రిప్ట్ చెప్పారు, బట్ ఈ ఇన్న ప్రాసెస్ అన్నిటిలో కూడా మీకు దీన్ని ఏదైతే ట్రిమ్ చేసి డిఫైన్ చేసి మళ్ళీ ఇంకొక వర్షన్ రాసుకుని అన్నారో, ఈ కైండ్ ఆఫ్ ఇది వేరే సినిమాలో ఎక్కడ కనపడలేదు. దీంట్లో మీకు అంత నచ్చిన కోర్ ఎలిమెంట్ ఏంటండి? కాన్ఫ్లిక్ట్ బాగా నచ్చింది. ఏదైతే కోర్ కాన్ఫ్లిక్ట్ ఉంటుందో సినిమాలో, దట్ ఈస్ వెరీ దట్ అపీల్ టు మీ అండ్ ద వే కాన్ఫ్లిక్ట్ వాజ్ రివీల్డ్. జనరల్గా కమర్షియల్ లాగా ఫైట్లు చేసేసి అది చేసేసి ఇది చేసేసి వి ట్రై టు డూ కదా. దీంట్లో అట్లా కాకుండా ఒక స్టోరీ పరంగా ఎంగేజింగ్గా తీసుకెళ్ళటం అనేది ఐ థాట్ ఇట్ వాజ్ ఫ్రెష్. క్లైమాక్స్లో కూడా చూసుకుంటే ప్రీ క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది, కానీ క్లైమాక్స్కి వచ్చేటప్పుడు కోర్ట్ రూమ్ డ్రామా ఉంటుంది. సో ఇట్ వెంట్ వెరీ ఆర్గానిక్లీ అనిపించింది. అంటే బట్ మాకు అంటే మేము ట్రైలర్ అవి చూసినప్పుడు కూడా అంటే
స్టఫ్ అనేది ఉందనేది అర్థం అవుతుంది, బట్ ఏంటనేది రివీల్ చేయలేదు కోర్ పాయింట్ అనేది. సో అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు అంటే ఒక థ్రిల్లరా, లేదంటే ఒక యాక్షన్ థ్రిల్లరా, ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు, లేకపోతే ఒక ఫ్యామిలీ కూడా కనిపిస్తుంది? టోటల్ ఫ్యామిలీతో వెళ్ళి ఒక ఎంగేజింగ్ సినిమా లాగా అనిపిస్తుంది. ఇది పర్టికులర్ జానరా అంటే ఐ డోంట్ నో హౌ టు డిఫైన్ ఇట్. సో యాక్షన్ ఉంటుంది, వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ద స్టోరీ. యూ విల్ ఫీల్ ఇది కరెక్టే, ఇక్కడ ఉంటే బాగుంటుంది, లేకపోతే దట్ ప్లేస్ మైట్ నాట్ జస్టిఫై ఉంటుంది. అట్లాగే సాంగ్స్ కూడా, అదర్ దెన్ డూయట్ విచ్ వాస్ ప్లేస్డ్ బిఫోర్ ద కాన్ఫ్లిక్ట్ ఇట్ సెల్ఫ్, మిగతా అన్ని కాన్ఫ్లిక్ట్లో రన్ ఆఫ్ ద స్క్రీన్ ప్లేలోనే దిస్ ఈస్ కరెక్ట్ అనే విధంగా ఉంటుంది. సో ఫైట్ రావాలి కాబట్టి ఫైటు, లేకపోతే సీన్ రావాలి కాబట్టి సీన్ కాకుండా యూ విల్ సీ అ లింక్ బిట్వీన్ ఈచ్ సీన్. లైక్ ఒక సీన్ తీసేసామనుకోండి, ఇట్ డజంట్ మేక్ అ డిఫరెన్స్ అన్నట్టు ఉండదు, యూ విల్ సీ అ మిస్సింగ్ లింక్. సో అంత ప్యాక్డ్గా ఉన్న స్క్రీన్ ప్లే అనిపించింది. మరి యాక్షన్ సీక్వెన్సెస్ అవి చేసేటప్పుడు ఏమనిపించింది అంటే ఆఫ్టర్ గ్యాప్ కూడా వస్తున్నారు కదా? నాకేం అనిపించలే, డైరెక్ట్గా షార్ట్లో చేశాను, బికాజ్ ఐ లవ్ యాక్షన్ సీన్స్. వన్ థింగ్ ఈజ్ ఇంట్రెస్ట్ ఉంది, నెక్స్ట్ యాక్షన్ మీద నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఫస్ట్ ఫిల్మ్లో చేశాను. సో ఎక్స్టెన్సివ్ ఫైట్ చేసాం, అది రిలీజ్ అవ్వలేదు కానీ. సో దిస్ ఈస్ వెరీ న్యాచురల్ టు మీ లాగా అనిపించింది. బట్ మీరేమో చూస్తాకేమో చాలా సాఫ్ట్గా ఉంటారు, యాక్షన్ అంటే ఇష్టం అంటే. యా, సో దట్ మైట్ బి ద సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఓకే, ఆడియన్స్ చూస్తే మేబీ నవీన్ ఇట్లా కూడానా అని అనుకునే ఛాన్స్ ఉంది. సో అంటే ఓవరాల్గా మీకు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అంటే మీరు ఒక 1 year దాని మీద కూర్చున్నారు, చేశారు, అంతా రాసుకున్నారు, ఎవ్రీథింగ్ ఇప్పుడు రెడీ అయింది, జనాలకి చూపించడానికి రెడీగా ఉన్నారు కదా. సో మీరు చేసుకున్న దానికి చూసుకున్న దానికి బిఫోర్ గోయింగ్ టు ద సెట్స్, ఆఫ్టర్ వాచింగ్ ద అవుట్పుట్, వాట్స్ ద యువర్ ఫీలింగ్? అంటే ఎంతవరకు అచీవ్ చేయగలిగాం అనుకున్నారు? చేసుకున్న దానికంటే బెటర్గానే అనిపించింది. ఓ, మీరు ఫస్ట్ పేపర్ మీద ఉన్న దానికన్నా అంటే విజువల్గా వచ్చేటప్పటికి సర్ప్రైజింగ్లీ బెటర్గా చాలా బాగా అనిపించింది. అట్లీస్ట్ మనం అనుకున్నది 100% కన్వే అవుతుంది, అండ్ ఆడియన్స్ మైట్ గెట్ ఎంగేజ్డ్ వెరీ వెల్ అనే ఫీలింగే వచ్చింది. ఐ థింక్ దట్స్ వాట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ద ట్రైలర్స్ ఆల్సో. అండ్ ఏదో ఉంది అనే ఫీలింగ్ ఎందుకు వస్తుందంటే మేబీ బికాస్ ఆఫ్ దాట్. ఎస్. అయితే ఇప్పుడు మీరు ఒక 10 years గ్యాప్ ఇచ్చి వస్తున్నారు అన్నప్పుడు, యాక్చువల్గా యాజ్ అ ప్రొడ్యూసర్ కింద కూడా అన్నప్పుడు, మరి ఇంట్లో చెప్పినప్పుడు ఇంట్లో రియాక్షన్ ఏంటి? మీనా గారు ఏమన్నారు మరి? భయపడ్డారు. ఉంటుంది కదా, ఇంట్లో వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మనీ, మళ్ళీ ఇంత ఫేస్ చేయాలి, ఇదంతా ఎట్లా అవుతుందో ఏంటో అని ఉంటుంది కదా. అండ్ ఆఫ్ కోర్స్ అబౌట్ మనీ ఆల్సో ఇన్వాల్వ్డ్ కాబట్టి దే వర్ లిటిల్ టెన్స్డ్ యాజ్ ద ప్రాసెస్ వాజ్ గోయింగ్. నన్ను చూసి ఎట్లా చేస్తున్నాను అని చూసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యారు. సో అట్లా ద ప్రాసెస్ వెంట్. ఎస్. అయితే మనీ విషయంలో అంటే ఒకళ్ళు ఒక్కొక్క ఇది ఉంటుంది మనీకి సంబంధించి, యాజ్ ఏ ప్రొడ్యూసర్ కింద కూడా కాబట్టి. సో మనీ పరంగా మనీకి మీరిచ్చే డెఫినేషన్ ఏంటి? మీ లైఫ్లో ఇంపార్టెన్స్ ఏంటి మనీకి? మనీ ఈజ్ జస్ట్ కంఫర్ట్ కదా, అండ్ బేసిక్ ఆల్సో. బేసిక్ ఉండాలి, ఎక్కువ ఉంటే కంఫర్ట్, అంతే కదా. మనీ లేకుండా ఒక్క నిమిషం మనం గాలి పీల్చడానికి కూడా లేదు, ఉండదు. అదే ఆబ్వియస్గా కావాలి. సో బట్ దాన్ని డెఫినేషన్ చేసేవాళ్ళు ఒక్కొక్కరిలో ఒక రకంగా చేస్తారు. మనం అన్నీ చేసుకుంటూ వెళ్తే సక్సెస్కి మనీ ఫాలో అవుతుంది, రకరకాల థియరీస్ ఉంటాయి కదా. మీ థియరీ ఏముంటుంది అంటున్నా మనీ విషయంలో? ఐ బిలీవ్ ఇన్ దట్ ఆల్సో. క్వాలిటీగా చేయాలి, అనుకున్నది చేయాలి. నా ఫీలింగ్ అదే. ఎప్పుడైనా మనం ఎంగేజ్ చేసే స్క్రిప్ట్ ఆడియన్స్ దగ్గరికి వెళ్తే ఇట్ విల్ పాపప్ లైక్ అ బబుల్. పైకి రావటమే. ఎంగేజ్ చేసాం అనేది మనం అనుకోవటం కాదు, ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. సో అది వచ్చినప్పుడు నేను ఇప్పటివరకు చూడలే ఒక సినిమా అట్లా ఎంగేజ్ చేసింది లెట్ డౌన్ అవటం అనేది. అదే పబ్లిసిటీ చేయకపోయింది లేకపోతే చిన్నగా తీయండి పెద్దగా తీయండి, ఇట్ పాప్స్ అప్. దట్స్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్. ఎస్. అంటే ఎనీ సినిమాలో అయినా కూడా సార్, మిగతా యాక్షన్ ఉన్నా, అంటే ఎంటర్టైన్మెంట్ ఉన్నా, కామెడీ ఉన్నా, ఏది ఉన్నా కూడా ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నాయేమో కానీ, బట్ ఎమోషన్ ఉంటే మాత్రం ఫ్లాప్ అయిన సినిమా లేదు. ఎమోషన్ కరెక్టే. వాట్ ఎమోషన్ ఈస్ ద పాయింట్. Sometimes it could be a heart-touching emotion. Sometimes it could be a heroic emotion. Yes. Any emotion. Sometimes it could be a thrilling emotion. What you said is correct. Emotion correctగా మెయింటైన్ అయ్యి వాళ్ళు కనెక్ట్ అయ్యారంటే. Which kind of research that you have done before starting the production? ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ లాగా ఏం చేయాల, బట్ లైక్ ఐ సెడ్ క్రమంగా వచ్చే సినిమాలు చూడటం, అబ్జర్వేషన్, హౌ దే ఆర్ డూయింగ్, what people are thinking, what comments opinions they're giving about the film. This I have been following, not just now, 10 years lo kuda, or before that also I used to follow, and I am still following. So any mind lo manaki already imbibe అయిపోయి ఉంటాయి కదా,
సో దాన్ని బట్టి ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చేసుకుంటాం. మీరు యాక్టర్ కింద అయితే ఇది సరిపోతుంది, బట్ మీరు యాజ్ ఏ ప్రొడ్యూసర్ కింద కూడా రావాలన్నప్పుడు ఇండస్ట్రీ ఇంత మారింది కదా అన్న అప్పుడు మీరు అన్నారే ప్రొడక్షన్ కాస్ట్లు అది పెరిగిందని చెప్పి, ఎప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడు మీకు రియలైజేషన్ వచ్చింది అది? ప్రొడక్షన్ చేసినప్పుడు ఫస్ట్ డే అయినా లేకపోతే ఫస్ట్ డే కదా, యాజ్ ఇట్ వాస్ గోయింగ్ పెరిగిందని ఫస్ట్ చెప్పారు ఇది ఇదని. ఒక సీన్కి మేము చేసింది ఎట్లా అంటే సీన్కి ఎంత కావాలో అంత డిమాండ్ చేసిందంత చేసామని పెట్టారు. వాట్ వీ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ అసలు చేయలే. సో ఇట్ వాస్ వెరీ క్యాలిక్యులేటెడ్ అండ్ ప్రిసైసే. లక్కీగా జీ వాళ్ళు ఓటీటీ క్లోజ్ చేయడం అనేది ఒక పార్ట్ ఆఫ్ ద రిస్క్ తగ్గించింది మీకు ముందే. అంటే వాళ్ళు ఏంటి ఓన్లీ స్టోరీ విన్నా లేకపోతే అవుట్పుట్ చూపించారా? లేదా ఐ షూట్ దెమ్ ద ఎంటైర్ ఫిలిం. చూడంగానే 1-2 daysలో దే క్లోజ్డ్ ఇట్. బాగుందని. మనకి ఒక ప్రొఫెషనల్ జర్నీ నడవాలంటే మాత్రం అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని చెప్తా ఉంటారు యాక్చువల్గా. ఇంట్లో మనకి ఫ్రీనెస్ ఇంట్లో మనం అనుకుంటే దీని మీదే ఉంటుంది కదా. సో మరి మనకి ఈ త్రూ అవుట్ మీ జర్నీలో సో ఇంట్లో ప్లస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏం కోరుకోరు మన నుంచి, మన టైమే కోరుకుంటారు బేసిక్గా. సో అది ఎప్పుడన్నా వచ్చిందా మీకు ఆ ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం అనే? అంటే నేను సక్సెస్ అయినప్పుడు ఐ వాజ్ నాట్ మ్యారీడ్. ఫెయిల్యూర్లో ఐ వాజ్ మ్యారీడ్ విత్ ఫ్యామిలీ. సో యాంపుల్ టైం ఉందన్నమాట. సో ఆ టైం అంతా కరెక్ట్గా యూటిలైజ్ అయిపోయింది. దానికి ప్రాబ్లం లేదు, దీనికి ఇటు వచ్చాం కాబట్టి నువ్వు దీనికి ఫుల్ పెట్టినా కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇచ్చారు కదా, ఇచ్చేసాం కదా. ఆల్మోస్ట్ విత్ దెమ్ ఓన్లీ. అండ్ మాది చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి వీ యూస్ టు హావ్ మీట్ అప్ సో మెనీ పీపుల్. ఈ జర్నీలో మీరు చాలా సినిమాలు చూస్తుంటారు కదా, చూస్తున్నప్పుడు అనిపించింది అరే ఇలాంటి క్యారెక్టర్లో మనకు పడి ఉంటే గనక అని ఖచ్చితంగా అనిపిస్తుంది, తప్పేం లేదు. సో అలాంటిది అని అనిపించిన మీకు? చాలా హిట్, చాలా బాగా. అంటే ఇప్పుడు గుర్తు రావడానికి నాకు ప్రామినెంట్గా గుర్తుంది కాబట్టి రంగస్థలం అప్పుడు బాగా అనిపించింది. రామ్ చరణ్ గారి క్యారెక్టర్ అండ్ ద హోల్ సెటప్, ఆ నేటివిటీ, ఆ రానెస్ ఏదైతే ఉందో, ఐ లైక్ దోస్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. ఆ క్యారెక్టరైజేషన్ ఉంటూ తర్వాత మళ్ళీ పుష్ప క్యారెక్టరైజేషన్. యూ డోంట్ సీ ద యాక్టర్, యూ సీ వన్ పుష్ప లేకపోతే రంగస్థలంలో అది కానీ చిట్టిబాబు మన చిరంజీవి గారి సినిమా. ఇప్పుడు ఆయనని కనపడకుండా కొంచెం మార్చుకుని చేశారు కదా మనశంకర్ ఇట్లాంటివి నాకు అనిపిస్తుంది. అయితే ఒక 10 years దూరంగా ఉన్నప్పుడు మనకి ఫిల్మ్లు లేవు, ఏమి లేదు, అంతా మనం ఎలా కావాలంటే అలా ఉండొచ్చు, స్క్రీన్ మీద మనల్ని మనం చూపించుకోవాల్సిన అవసరం లేదు అని అన్నప్పుడు మరి ఈ 10 years మీ మోటివ్ ఏంటి? అంటే ఇదే ఎలాగే మెయింటైన్ చేయడానికి, ఇలాగే ఉండడానికి డైట్ ఆల్వేస్ ట్రైడ్. ఎందుకంటే నేను సినిమాలు చేయకూడదని మైండ్లో ఎప్పుడు అనుకోలే, నాకు లేదని అనుకోలే. ఎప్పుడు వస్తుందో తెలియదు. చేయటమే ఆపర్చునిటీ కోసం వెయిటింగ్. అది ఇప్పుడు ఈ ఆపర్చునిటీ కూడా నేను చేసినప్పటికి ఇప్పటి వరకు నాకు ఆపర్చునిటీ ప్రెజెంట్ అవ్వాల. ఎప్పుడైతే ప్రెజెంట్ అయిందో ఐ స్టార్టెడ్. సో ఎప్పుడు వస్తుందని 10 ఏళ్ళ నుంచి ప్రతి డే ఐ వాస్ లైక్ వెయిటింగ్ ఫర్ దట్. ఓకే, ఎప్పుడు వచ్చినా మనం రెడీగానే ఉండాలి. సో నా రీజనబుల్గానే ఏదైనా కొంచెం అటు ఇటు వెయిట్ గెయిన్ అని రీజనబుల్గా విచ్ ఐ కెన్ కమ్ బ్యాక్ టు. ఒక 1 or 2 months చేస్తే కంప్లీట్గా డిఫార్మ్ అయిపోయేంత అది చేయలేదు. ఆ మోటోతోనే వర్కౌట్. ఎప్పుడు సినిమా చెయ్యాలి, చేస్తాము, అది ఎప్పుడు అనేది తెలియదు అనేది పెట్టుకుంది. స్క్రీన్ మీద లేదు కానీ ఇక్కడ యాక్టర్ అనేది అలాగే మైండ్లో ఉంది, యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సో మరి అంటే మీరు ఒకప్పుడు సినిమాలు చేసినప్పుడు వేరు, ఇప్పుడు 10 years తర్వాత వస్తున్నారు కదా, ఇప్పుడు చాలా విధాలుగా మారిపోయింది. అంటే నాట్ ఓన్లీ సినిమా మేకింగే కాదు, సినిమాని ప్రజెంట్ చేసే విధానం, ఆడియన్స్కి తీసుకెళ్లే విధానం, దాన్ని చూసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్సెస్ ఇవన్నీ. సో ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయినాయి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయినాయి. దాంట్లో ఎనీబడి కెన్ జడ్జ్, ఎనీబడి కెన్ రివ్యూవర్, ఎనీబడి కెన్ దేర్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఎలా వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్సెస్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? సోషల్ మీడియాని మీరు ఎంతవరకు తీసుకుంటారు మైండ్కి? తీసుకోవాలి, బికాస్ ఎవ్రీబడీస్ ఒపీనియన్ మ్యాటర్స్. ఎందుకు చెప్తున్నారంటే ఏదో ఉంటుంది కదా, ఊరినే చెప్పరు కదా. మేబీ కొంత నెగిటివ్ పీపుల్ ఊరినే కావాలని చెప్పేది ఉంటుందేమో. దట్ ఈస్ నాట్ ద మేజర్ ఇది కదా. సో రివ్యూవర్స్ అవనివ్వండి, సోషల్ మీడియా అవనివ్వండి, కొంతవరకు తీసుకోవచ్చు కానీ బట్ ఐ డోంట్ బిలీవ్ సోల్గా దాని మీద డిపెండ్ అవుతుంది అనుకోండి. ఎందుకంటే ద రిజల్ట్ హ్యాస్ బీన్ వైస్ వర్సా ఆల్సో. సమ్ టైమ్స్ ఎన్ని బాగున్నాయి అన్నది అక్కడ రెవెన్యూ జనరేట్ అవ్వకపోవటం, వీళ్ళందరూ బాగోలేదు కూడా రెవెన్యూ జనరేట్ అవ్వటం, సో మెనీ టైమ్స్ ఇట్ హస్ హ్యాపెన్. సో ఒక్క సెక్షన్ మూలని జడ్జ్ చేయలేరు అనేది ఫిల్మ్. ఏమైనా స్క్రిప్ట్ ఇది అనుకుని మాకు ఇంట్రెస్టింగ్ అని చేస్తాం. సమ్ టైమ్స్ ద జడ్జ్మెంట్ వాట్ ఆడియన్ గివ్స్ విల్ బి ఎంటైర్లీ డిఫరెంట్. అంటే నీకు ఈ సీన్ నచ్చిందంటే ఆ సీన్ నచ్చదు ఆడియన్కి, వాళ్ళకి ఇంకోటి ఏదో సీన్ నచ్చి ఆ సినిమాకి. సో
కంటెంట్ కరెక్ట్గా ఉంటే మనం అనుకునేది కాదు, బట్ దే లైక్ సంథింగ్ ఎల్స్, బట్ దే ఇన్వేరియబ్లీ దే లైక్ ద ఫిలిం. ఎస్, కన్స్ట్రక్టివ్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఒక 20% ఉంటే చాలా ఎక్కువ. మిగతా 80% కూడా వాడికి ఏదో అనిపిస్తుంది, ఏదో మీమ్ పెడతాడు, ఇంకోటికి ఏదో అనిపిస్తుంది, ఏదో ట్రోల్ చేస్తాడు, ఇలాంటివి ఉంటాయి కదా. ఫర్ ద సేక్ ఆఫ్ బికమింగ్ ఎ సెన్సేషన్, Yeah. వాళ్ళకి గుర్తింపు రావటానికి. మనీ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్ Yes. బెనిఫిట్ దే ఆర్ గెటింగ్ కదా. That's why they do Attention. attention. They like the attention. Some people not money kada, they like to be in center of anything. So దాని గురించి చేస్తూ ఉండొచ్చు. I wouldn't say it's correct. బట్ అది ఎమోషనల్గా డ్రైన్ చేస్తుంది కదా, మరి మీరు ఎలా తీసుకుంటారు? ట్రైన్ చేస్తుంది, బట్ దాని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఎవరు మీరు అసలు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ డోంట్ సీ ఆల్సో అట్లాంటి. ఎందుకు మనల్ని చూసి బాధపడుతుంది, చూడకుండా ఉంటే అయిపోద్ది కదా. ఇప్పుడు యాజ్ ఫార్ ఎస్ రెస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ కన్సర్న్, మనకి రేపు నంబర్స్ చెప్పేస్తాయి. నంబర్స్ బాగోకపోతే ఆబ్వియస్లీ ద ఫిల్మ్ ఇస్ నాట్ గుడ్. బాగుంటే బాగున్నట్టు కదా. సో ఎక్కువ వాటి మీద వెళ్ళకుండా మనకు కావాల్సిన వరకు చూసుకుని పాజిటివ్గా అట్లా ఉంటాం. ఎస్, అంటే మీ ఫిల్మ్ కెరీర్ అంతా ఒకసారి వెనక్కి చూసుకుంటే ఒక టాప్ 2 మూమెంట్స్ 3 మూమెంట్స్ షేర్ చేసుకోవాలంటే ఏముంటాయి సార్? టాప్ 2 ఫస్ట్ విల్ బి పెళ్లి సినిమా హిట్ అవ్వటం, జాబిలమ్మ హిట్ అవ్వటం. అంత అవుతుందని అసలు ఐ నెవర్ ఎక్స్పెక్ట్. జాబిలమ్మ పాట దట్ వాజ్ అ గుడ్ మూమెంట్. నెక్స్ట్ వుడ్ బి ఆఫ్ కోర్స్ సినిమా హిట్ అయినప్పుడు బాగుంటుంది ప్రతి సినిమా. స్నేహితులు, మనసిచ్చుడు చాలా బాగుంది. ఆ క్యారెక్టర్కి నాకు బాగా పేరు రావటం, దట్ వాజ్ వన్ హై. థర్డ్ వుడ్ బి నా ఊపిరి. ఆ సినిమా చేసిన తర్వాత నంది అవార్డు. దీస్ 3. మరి మీరు ఫెయిల్యూర్స్ని సక్సెస్ని ఎలా తీసుకునేవారు? మీరు ఇబ్బందిగానే ఉండేది. ఫెయిల్యూర్స్ వస్తే ఏమి అంత ఈజీగా 2 ఓట్లా చూస్తానని అట్లేం లేదు. ఐ యూస్ టు గో త్రూ మై ఫేస్ ఆఫ్ 1 వీక్ 10 days కొంచెం సాడ్గానే ఉంటుంది కదా. సరే, పెయిన్ఫుల్గా ఉండేది. నెక్స్ట్ మళ్ళీ సినిమా చేస్తాం కాబట్టి మళ్ళీ ఆ ఫ్లోలో పడిపోయి మన పని ఇది ఇట్లా వెళ్ళిపోతాం అట్లా. అంటే బట్ ఒక ఫెయిల్యూర్ నుంచే మనం నేర్చుకుంటాం అంటారు కదా, అది సినిమా ఇండస్ట్రీలో సాధ్యం అవుద్ది అంటారా? అంటే మనం ఈ సినిమా పలానా దాని గురించి ఫెయిల్ అయింది, నెక్స్ట్ దాంట్లో అది లేకుండా చూసుకుందాం అనేది, ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ సినిమా ఇండస్ట్రీ? తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఒకవేళ సపోజ్ మనం బాగా నమ్మి తీస్తేనే ఇది. ఎట్లాగో మనం ఫస్ట్ నుంచి నమ్మకపోతే దేర్ ఇస్ నో పాయింట్ కదా. సో నమ్మి తీసినప్పుడు అది ఫెయిల్ అయినప్పుడు ఎందుకు ఫెయిల్ అయిందని ఒకసారి బ్యాక్ చేసుకుంటూ ఈ పాయింట్ మళ్ళీ సో ఇట్లా ఉండకూడదు అనుకుంటా అనేది ఒకటి వస్తుంది. అది అనిపిస్తుంది, అది నెక్స్ట్ సినిమాకి అప్లై చేయడానికి కుదురుతుంది అంటారా? ట్రై చేయొచ్చు. ఒక సినిమా ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రేమించే మనసు. ఆ సినిమా అంతా బాగా ఇష్టంతో చేసిందే. ఓకే, డైరెక్టర్ కూడా బాగా తీసాడు, అంతా బాగుంది. క్లైమాక్స్ మార్చాం, అది ఇట్ వాజ్ రీమేక్ అనమాట. ఒరిజినల్ దాంట్లో క్లైమాక్స్లో హీరో చనిపోతాడు. ఫర్ వాట్ ఎవర్ రీజన్ డైరెక్టర్ థాట్ బతికితే బెటర్ అని అనుకున్నాడు. అది ఎప్పుడైతే మార్చామో ఆ ఫీల్ టక్కున షిఫ్ట్ అయిపోయింది. ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు అది దాని ఎండ్ హ్యాస్ టు గో ఇన్ అ నెగిటివ్ వే అనేది ఐ థింక్ ద ఒరిజినల్ కాన్సెప్ట్. ఎప్పుడైతే అది మార్చామో టక్కున ఆ ఫీల్ కట్ అయిపోతుంది కదా. సో అక్కడ ఫిల్మ్ డ్రాప్ అయిపోయింది. సో ఇట్లా నెగిటివ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అది కన్విన్స్ చేయాలంటే చాలా వర్క్ చేయాలి తప్పితే సడన్గా యూ కాంట్ చేంజ్ ఇట్ అనేది. దేవుడిని ఎంతవరకు నమ్ముతారు మీరు అసలు? అంటే బేసిక్ చేస్తాను, రిచువల్స్ ఎక్కువ నమ్మను, కానీ దేవుణ్ణి అంటే తాడు ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది, అది కలర్ మారుతూ ఉంటుంది కానీ తాడు ఉంటుంది. ఎప్పుడో సారి చూసినప్పుడు రెడ్ కనిపించింది, ఇప్పుడు బ్లాక్ వచ్చింది. అవును, ఈ తాడు సాయిబాబా గుళ్ళో కట్టారు. ఓకే, ఈ సినిమాకి తాడు కావాల్సి వచ్చింది. ఓకే, సో అక్కడ కట్టినప్పటి నుంచి ఇట్లాగే మెయింటైన్ అయిపోయింది. దాన్ని అన్ని రకాలుగా వాడేసారు అనమాట, బాబా బ్లెస్సింగ్ అన్నట్టు అట్ ద సేమ్ టైం సినిమాకి. కానీ సో సాయిబాబా నమ్ముతాను, బట్ మై వే ఆఫ్ బిలీవింగ్ ఇస్ వెరీ డిఫరెంట్. ఎస్, అయితే ఒక కోరుకున్న ప్రియుడు, దాని ముందు మీరు ఏదైతే ఫస్ట్ సినిమా స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇప్పుడు ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల వరకు వెనక్కి తిరిగి చూసుకుంటే మీలో అంటే ఒక నవీన్ అనే నటుడిలో మీకు కనిపించిన మార్పు ఏంటి? ఇనిషియల్గా చేసినప్పుడు ఐ వాజ్ వెరీ టెన్స్డ్, ఎందుకంటే అంత కొత్త యాక్టింగ్, కొత్త క్యారెక్టర్స్. యాక్టింగే కొత్త అనుకుంటే క్యారెక్టర్స్ వేరియస్ క్యారెక్టర్స్ ఎట్లా చేయగలుగుతాము? టెన్షన్, డైలాగ్ సరిగ్గా చెప్తున్నామా లేకపోతే ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఇస్తున్నామా? మీరు చూసేది ఎండ్ రిజల్ట్ డైరెక్టర్ ఓకే చేసింది కాబట్టి ఓకే, బట్ నేను చేసే ప్రాసెస్ నాకు టెన్షన్గానే ఉంటుంది కదా. సో ఫస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ టెన్సీ, తర్వాత ఏమైందంటే కొంచెం ఈజప్, భయం లేదు అప్పటి నుంచి ఫేస్లో. ఓకే, నవ్ ఐ కెన్ డూ అనేది అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇక టెన్షన్ లేదు, ఈ సినిమా బాగుంటుందా బాగోదా, క్యారెక్టర్ బాగా వస్తుందా లేదా అనేది తప్పితే
ఇక టెన్షన్ లేదు. అంటే మీకు ఫస్ట్ 2-3 ఫిల్మ్స్, ఒక 4-5 ఫిల్మ్స్ వరకు మీకన్నా హీరోయిన్స్ అందరూ కూడా ఎక్స్పీరియన్స్డే వచ్చేవారు కదా. ఎక్స్పీరియన్స్ మరి వచ్చేవాళ్ళు, ఎలా? అందరు యాక్టర్స్ ఎక్స్పీరియన్స్. అదే అంటున్నా. అప్పుడే టెన్షన్. ఎలా? వాళ్ళేమో డైలాగులు భారీగా చెప్పగలుగుతారు, మనకేమో డైలాగులు గుర్తుండవు ఆ టెన్షన్లో. పైగా ఆ డైలాగులు చెబుతూ యాక్టింగ్ చేయాలి, వాళ్ళందరూ బాగా చేసేవాళ్ళు, మనం ఎక్కడ తేలిపోతాము ఉంటది కదా సెట్లో. సో ఈ టెన్షన్స్ ఇవన్నీ ఎక్కువ ఉండే బిగినింగ్ స్టార్టింగ్. ఆ తర్వాత అలవాటు అయిపోయింది. నవ్ ఇప్పటికి ఏంటంటే కొంచెం మెచ్యూరిటీ, కాన్ఫిడెన్స్, ఐ కెన్ స్టే పుట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సెనారియో అనేది టోటల్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు కోరుకున్న ప్రియుడు, తర్వాత పెళ్ళి, వీటిలో పెళ్ళి తర్వాత ప్రియ ఓ ప్రియ, వీటిలో కొంచెం ఏంటంటే కొంచెం రొమాంటిక్ సీన్స్ అవి కూడా ఉండేవి కదా. మనం అవి ఎలా ఇబ్బంది పడేవాళ్ళ? బాగా కాదు, కొంత ఇబ్బంది పడేవాళ్ళు ఇనిషియల్, అది కూడా ఇనిషియలే. తర్వాత అలవాటు అయిపోయింది. ఓకే, హీరోయిన్స్ కూడా ఫ్రెండ్లీ హీరోయిన్స్ వచ్చేవాళ్ళు, సో ఓకే పర్వాలేదు అనుకున్నాను. ఎంత ఫ్రెండ్లీ అయినా ఆ ఎక్స్ప్రెషన్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఉంటుంది కదా, బెరుకుంటుంది. సో మొత్తానికి అదే ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే, అంటే యాక్టర్స్ అనేవాళ్ళు ఇప్పుడు యాక్టర్సే, ఆ క్వాలిటీ యాక్టర్స్ ఏంటంటే మళ్ళీ తిరిగి వచ్చి కొన్ని క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే చూసేవాళ్ళకే హ్యాపీగా ఉంటుంది. మాకు ఇప్పుడు మేము 100 రూపాయలు టికెట్ పెట్టుకున్నా, 150 రూపాయలు పెట్టి టికెట్ కొన్నా, లోపలికి వెళ్ళిన తర్వాత ఒక గుడ్ ఫిల్మ్ అంతా బాగుంటే హ్యాపీ, లేకపోతే దాంట్లో కొన్ని మనకు నచ్చిన పాటలు, లేకపోతే అట్లీస్ట్ ఒక బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ ఉంటే కొంతవరకు సాటిస్ఫై అవుతాం కదా. సో ఆ విధంగా మీరు మళ్ళీ తిరిగి వస్తున్నందుకు, మళ్ళీ తిరిగి సినిమాలు చేయాలనుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనేది ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే, ఎందుకంటే మీరు దాని మీద చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు, దాని గురించి చాలా మాట్లాడారు, దెర్ ఈజ్ సో మచ్ ఆఫ్ కంటెంట్ అబౌట్ ఇట్, కాబట్టి మళ్ళీ మాట్లాడడం కాకుండా ఆల్రెడీ ఉంది, అందరి దగ్గర నుంచి ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉంది సార్ ఖచ్చితంగా. సో హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూగా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. I would love to do. Yes, wish you all the best, sir. Thank you so much. Yeah.